Welcome to the. Thank you, sir. Thank you so much. Thank you, sir. Please continue, sir. Okay, sir. Good morning. Good morning, all leaders. Good morning, all MSR Association. And good morning, Kondapi team. Good morning, Anand sir. Good morning, Prasad sir. And good morning, Suresh sir. Good morning. Good morning. Thank you. Thank you so much for inviting me, sir. ఇంకోసారి మరలా నాకు మన జూమ్ సెషన్లో మాట్లాడడానికి మంచి అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు విజయ్. మాది గుంటూరు. నేను ఎంఈఓ ఆఫీస్లో మండల ఎడ్యుకేషనల్ ఆఫీస్, మండల విద్యాశాఖ కార్యాలయం పొన్నూరు. కొత్తగా మళ్ళీ పెదకాకాని కూడా నాకు అడిషనల్గా ఎంఈఓ ఆఫీస్లో అకౌంటెంట్గా వర్క్ ఇవ్వడం జరిగింది. ఎంఈఓ ఆఫీస్లో వర్క్ అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉన్నాను, కాంట్రాక్ట్ జాబ్. నాకు ఎంఈఓ ఆఫీస్లో అంటే అందరికీ తెలిసిందే, టీచర్స్, గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి వర్క్ ఉంటుంది నాకు ఒక 300 నుంచి పొన్నూరు మండలానికి సంబంధించి ఒక 300 మంది టీచర్స్, అట్లాగే కొత్తగా పెదకాకాని రావడం జరిగింది. పెదకాకానికి ఒక 200 మంది టీచర్స్, మొత్తం మీద ఒక 500 మంది టీచర్స్కి నేను గవర్నమెంట్ తరఫున సర్వీస్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళకి సంబంధించిన శాలరీ బిల్స్ లాంటివి, తర్వాత రకరకాల ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా చూడాల్సిన వర్క్ చేసేది నేను అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉన్నా. సో ఈ తరుణంలో మాకు పొన్నూరులో ఎంఈఓ ఆఫీసు, అలాగే ఎండిఓ ఆఫీసు, అట్లాగే ట్రెజరీ డిపార్ట్మెంట్, అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి బిల్స్ పాస్ చేసేది ట్రెజరీ డిపార్ట్మెంట్, అందరికీ తెలిసిందే. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రసాద్ సార్ నాకు ఈ ప్లాట్ఫామ్ని, అద్భుతమైన ప్లాట్ఫామ్ని పరిచయం చేశారు. ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేసినప్పుడు నేను చాలా దాన్ని నెగ్లెక్ట్ చేశాను, సరిగ్గా పట్టించుకోలేదు. ఎందుకంటే దాని గురించి తెలియక జస్ట్ ఈ ప్రొడక్ట్స్ గురించి మాత్రమే నాకు తెలుసు. ఏది సోపు, పేస్ట్ ఉంటాయని మాత్రమే. ఈ 2017 ఆ టైం నుంచి మా ఏరియాలో మంగళదాస్ నగర్లో ఈ ప్రొడక్ట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు. అవి వాడుకోవటం, ఇవి బాగుంటాయి, క్వాలిటీ ఉంటాయి అన్నంత మాత్రం తెలుసు, కానీ ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది నాకు తెలియదు. సో ప్రసాద్ సార్ చెప్పినప్పుడు కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను చూశాను, ఇలాంటివి చాలా చేశాను అని చెప్పి ఆ సార్తో నేను ఎక్కువ దాని గురించి ఇంట్రెస్ట్ చూపించి వినాలి, తెలుసుకోవాలనేది నేను ఎప్పుడు చేయలేదు. సో ప్రసాద్ సార్ నాకు అందరికిలాగే ప్రతిరోజు మోటివేట్ చేస్తా, ఈ బిజినెస్ బాగుంటుంది, ₹1 పెట్టుబడి లేదు, నీ లైఫ్ బాగుంటుంది, ఒకసారి జాయిన్ అవ్వు, చూడు, తెలుసుకో, మీటింగ్ రా అని రోజు అడుగుతూ ఉండేవాడు. ఎందుకంటే మాకు ఒకే కాంపౌండ్లో మా ఆఫీస్, ట్రెజరీ డిపార్ట్మెంట్, ఎండిఓ ఆఫీస్, ఎంఈఓ ఆఫీస్ 3 కలిపి ఒకే కాంపౌండ్. సో ఇట్లా రోజు మేము కలిసేటప్పుడు లంచ్ టైంలో కానీ, టీ బ్రేక్లో కానీ, బయటకు వచ్చినప్పుడల్లా మేము కలుస్తూ ఉంటాం. సార్ ప్రతిరోజు నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నాడు, ఒకసారి మీటింగ్స్కి వచ్చి చేస్తూ ఉన్నాను. సో అట్లా నాకు ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రసాద్ సార్ ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేయటం జరిగింది. పరిచయం చేసి, విజయ్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, అందరినీ మ్యూట్ చేశాను. ఓకే సార్. వాయిస్ క్లియరే కదా సార్? వాయిస్ ఓకే కదా? సో ఇలా నేను చేస్తూ ఉన్నప్పుడు సార్ నన్ను అడుగుతున్నప్పుడు నేను పట్టించుకోకుండా అట్లా ఎస్కేప్ అవుతా ఉండేవాడిని. సో ఒక రోజు రానే వచ్చింది. సుబ్బయ్య శెట్టి సార్ గుంటూరులో ఏటుగూరులో బైపాస్లో ఉన్న వివాహ కళ్యాణ మండపంలో సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు నన్ను మీటింగ్స్ రమ్మన్నప్పుడు నేను పట్టించుకోలేదు. ఒకరోజు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్కి, ఈ ఒక్క మీటింగ్కి రా, 46 లక్షలు తీసుకున్న పర్సన్, గుంటూరులో సౌత్ ఇండియా మొత్తం సూపర్ స్టార్ లాంటి పర్సన్, ఆయన చూడటానికైనా రా, ఒకసారి నా కోసం రా అని చెప్పి బతిలాడటం జరిగింది. ఈ మధ్యలోనే అడుగుతున్నాడు కదా అని మొహమాటం కొద్ది ఐడి తీసుకున్నాడు, కానీ అలాంటి బిజినెస్ చేయలేదు. నాకు ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ కూడా నేను తీసుకోలేదు, ఎందుకంటే దాని గురించి అవగాహన నాకు లేదు. వెస్టీజ్లో ఉన్న గొప్పతనం నాకు తెలియనప్పుడు దాన్ని నేను నెగ్లెక్ట్ చేశాను. సో ఎన్నిసార్లు నేను బతిలాడుతున్నాను కదా, ఒక్కసారి ప్రసాద్ సార్ కోసం ఒకసారి చూద్దాం, చేసినా చేయకపోయినా ఆయన అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి కనపడదాం, ఎందుకంటే మనకి ఇద్దరికి రిలేషన్ మిస్ పోకూడదన్న ఉద్దేశంతో నేను ఒకసారి ఆ వివాహ కళ్యాణ మండపంలో సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అది కూడా ఎప్పుడంటే మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయిన మీటింగ్కి నేను 12:30కి ఫోన్ చేసి, ప్రసాద్ సార్ ఇప్పుడు ఏమైనా రావచ్చా అని అడిగాను. ఆ టైంలో కూడా ఎందుకు చేశానంటే, నా తప్పేం లేక నేను రావడానికి ట్రై చేశాను. సండే చర్చ్కి వెళ్ళాను, అయిపోయిన తర్వాత వస్తాను అని మా ఇద్దరికి ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా
డిస్టర్బెన్స్ జరగకుండా ఉండటానికి మీటింగ్ అయిపోయి ఉంటది. ఆ టైంలో వెళ్తే ఏముండదులే అనే ఉద్దేశంతో ఎస్కేప్ అవ్వటానికి అప్పుడు కూడా నేను ట్రై చేసి ఫోన్ చేస్తే, విజయ్ వచ్చేసేయ్" అన్నాడు. ఇప్పుడు కూడా రమ్మంటున్నాడు ఏందా అని చెప్పి మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు నా అదృష్టం కొద్దీ నేను వెళ్ళిన తర్వాత సుబ్బయ్య శెట్టి సారు ఆ మీటింగ్ రావటం జరిగింది. నేను లోపలికెళ్ళాను. అప్పుడే సుబ్బయ్య శెట్టి సార్ ఎంటర్ అయ్యారు. సార్‌ని చూస్తే గూస్ బంప్స్ అట్లా వచ్చినాయన్నమాట. ఎందుకంటే ఆ సారు కటౌటే మామూలు కటౌట్ కాదు. అందరికి తెలిసిందే. సార్‌ని చూసి సార్ వచ్చే మా అందరూ వెస్టీజియన్స్ ఇన్వైట్ చేయటం. సారు ఎప్పుడైతే స్పీచ్ స్టార్ట్ చేశాడో తెలియకుండానే నేనెప్పుడు వెనక బ్యాక్ సైడ్‌లో కూర్చున్నానో. ఎందుకంటే సార్ వచ్చిన తర్వాత ఒకసారి ప్రసాద్ సార్‌కి కనపడి నేను వెనక డోర్‌లో నుంచి బయటికెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో వెనక్కి కూర్చున్నాను. కానీ ఎప్పుడైతే సార్ వచ్చారో సార్‌ని చూస్తే కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. సార్ ఎప్పుడైతే స్పీచ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇంకా బాగా ఇంట్రెస్ట్ కలిగి దీనిలో ఏదో గొప్పతనం ఉంది. ఇదేంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో సార్ స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాత ముందుకెళ్ళాను. ఫ్రంట్ రోలో కూర్చున్నానెళ్ళి. ఫ్రంట్ రోలో కూర్చున్న తర్వాత సార్ చెప్పిన మాటలకి ఆ రోజు నేను కనెక్ట్ అయ్యి డిసైడ్ అయ్యాను. వెస్టీజ్‌లోనే నేను నిలబడాలి. వెస్టీజ్‌లోనే చేయాలి. వెస్టీజ్‌లో అసలు ఏముందో తెలుసుకోవాలని అప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనిపిచ్చి బిజినెస్ సెమినార్ అయిపోయిన తర్వాత వెస్టీజ్ గురించి నేను కొంత అవగాహన తెలుసుకోవటం కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేసి, అట్లాగే అక్కడి నుంచి ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్‌కి ప్రతిసారి ముందు కూర్చొని కొంత వెస్టీజ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలుసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ బిజినెస్ మీద అవగాహన పెరిగి, ఇంట్రెస్ట్ పెరిగి, ఇది నా లైఫ్‌కి సంబంధించిన బిజినెస్. ఇది నా లైఫ్ మార్చడానికి వచ్చిన బిజినెస్. దేవుడు నాకిచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ. నా కుటుంబానికి నేను మంచిగా బంగారు భవిష్యత్తు ఇవ్వటానికి ఒక మంచి ఆపర్చునిటీ అని తెలుసుకొని డిసైడ్ అయ్యి, ఆ రోజు నుంచి నేను ఈ వెస్టీజ్‌లో ముందుకెళ్తా ఉన్నాను. సో, అలాంటి తరుణంలో మీటింగ్స్‌కి వెళ్ళిన ప్రతిసారి నాకు కొత్త సబ్జెక్ట్స్, కొత్త లీడర్స్, అలాగే సురేష్ సార్ చెప్పే వర్డ్స్ కానివ్వండి, మాకు గుంటూరులో జరిగేటప్పుడు సురేష్ సార్ లీడర్స్ మీటింగ్‌లో ప్రతి మీటింగ్‌కి నేను కనెక్ట్ అవుతూ, ప్రతి మీటింగ్‌లో నేను వింటూ నా టీమ్‌తో అట్లా కూర్చొని కొంత మంచి సమాచారాన్ని, సబ్జెక్ట్‌ని నేను వెస్టీజ్‌లో తెలుసుకోవడం జరిగింది. ఇట్లా మాకు లక్ష్మయ్య సారు చెప్పిన ఒక ఒక రోజు జరిగిన మీటింగ్‌లో ఆహ్, సీఎన్‌సీ గురించి అసలు ప్లాన్ ఏంటి? వెస్టీజ్‌లో ఉన్న ప్లాన్ ఏంటి చెప్పినప్పుడు, ఆ ప్లాన్‌లో సీఎన్‌సీ గురించి చెప్పడం జరిగింది. ఆ సీఎన్‌సీ గురించి ఎప్పుడైతే లక్ష్మణ్ సార్ చెప్పాడో ఆటోమేటిక్‌గా నాకు కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే అంత ఈజీగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు. అదే నేను నా టీమ్‌కి అట్లాగే మనకి రెండోసారి ఈరోజు సీఎన్‌సీ గురించి చెప్పడానికి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. సో, ఆ సీఎన్‌సీ గురించి చెప్పడానికి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. థాంక్ యూ సో మచ్. ఇది నా షార్ట్ టెస్టిమోనీ. నేనేం చేస్తాను, ప్రెజెంట్ ఎట్లా ఉన్నాననేది. థాంక్ యూ సో మచ్. సో, ఆలస్యం చేయకుండా మనం ఈరోజు సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. సో, థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. స్క్రీన్ కనిపిస్తుందా సార్? Yes, clear, సార్ sir. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. ఎస్ సార్ Yes. క్లియర్ థాంక్ యూ సార్. కనిపిస్తుంది. ఓకే సార్. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ ఆల్ లీడర్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో, వన్స్ అగైన్ నా పేరు విజయ్. ఆహ్, ఈరోజు నేను మనకి వెస్టీజ్ గురించి ఒక చిన్న సమాచారాన్ని, అట్లాగే సీఎన్‌సీ గురించి చెప్పడానికి ఈ సెషన్ స్టార్ట్ చేస్తా ఉన్నాను. వెస్టీజ్ మన కంపెనీ పేరు అందరికి తెలిసిందే వెస్టీజ్. ఈ వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మనందరికీ తెలుసు. వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది 2004లో స్టార్ట్ అయింది. ప్రెజెంట్ 2025 అంటే ఆల్‌మోస్ట్ 21 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన కంపెనీ వెస్టీజ్. ఈ వెస్టీజ్‌లో మనం ఏముందో తెలుసుకోవాలంటే ముందు మనకి బయట ఉన్న మార్కెట్‌కి, వెస్టీజ్‌లో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ దానికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మన బయట ప్రెజెంట్ అన్ని మాల్స్‌లో గాని, అన్ని షాప్స్‌లో గాని మనం తీసుకున్న దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న గొప్పతనం ఏంటో మీకు ఈ పిక్చర్‌లో తెలుస్తా ఉంటది. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక వస్తువుని ఒక కంపెనీలో తయారయ్యి వినియోగదారుడు, వాడుకునేటప్పుడు కన్స్యూమర్ దాకొచ్చే ప్రాసెస్‌లో ఏమేమి ఉంటాయంటే, ఒక కంపెనీలో తయారైన వస్తువుని ప్రమోట్ చేస్తూ కంపెనీ నుంచి కన్స్యూమర్ దగ్గరికొచ్చేటప్పుడు సి అండ్ ఎఫ్ ఏజెంట్స్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్స్, లోకల్ డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్, రిటైలర్, అడ్వర్టైజ్మెంటింగ్, ప్రమోటింగ్, సెలబ్రిటీలు, టీవీ అడ్వర్టైజ్మెంట్‌లు, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇట్లాంటి రకరకాల ప్రమోటింగ్ లెవెల్స్‌ని దాటుకొని కస్టమర్ దగ్గరికి అంటే వినియోగదారుడికి
వచ్చే విధానాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. అంటే కంపెనీలో తయారైన వస్తువు ఏది డైరెక్ట్‌గా కూడా కస్టమర్ దగ్గరికి, కన్జ్యూమర్ దగ్గరికి రాదు. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ అనొచ్చు. మధ్యలో ఎలాంటి మధ్యవర్తిత్వం ఉన్న వాళ్ళందరినీ దాటుకొని వాళ్ళంతా ప్రమోట్ చేసి కస్టమర్ దగ్గరకొచ్చే విధానాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఏదైనా ఒక ప్రొడక్ట్, ఒక వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు దాని కాస్ట్ వచ్చేసి దాదాపుగా ఒక రూ. 30, 40 మాత్రం పడుతుంది. కానీ ఇవి అంతా ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, లోకల్ డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్లు, రిటైలరు అట్లాగే సెలబ్రిటీస్ వీళ్ళకందరికీ దాన్ని కొంచెం కొంచెంగా ఆ అమౌంట్‌ని పంచుకుంటూ కస్టమర్ దగ్గరికొచ్చేసరికి దాని వాల్యూ రూ. 100 అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ చేసే విధానానికి వాళ్ళు కొంత తీసుకున్న కమిషన్‌కి అయన్నీ కలుపుకొని కంపెనీలో తయారైన రూ. 30 వస్తువు కస్టమర్ దగ్గరికొచ్చేసరికి రూ. 100 దాకా చార్జ్ చేయడం జరుగుతుంది. అదే డైరెక్ట్ సెల్లింగ్‌లో వచ్చేసరికి రైట్ సైడ్‌లో చూస్తే అదే ప్రొడక్ట్‌ని అలాంటి ప్రొడక్ట్‌ని రూ. 30కే తయారవుతుంది. మధ్యలో ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఏజెంట్స్ లాంటివి, డిస్ట్రిబ్యూటర్స్ లాంటివి, హోల్‌సేల్ రిటైలర్లు ఏమీ లేకుండా కేవలం కస్టమర్ అనే వ్యక్తి వాడుకొని మౌత్ పబ్లిసిటీ ద్వారా సెకండ్ పర్సన్‌కి వెళ్ళే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎలాంటి మీడియేటర్స్, ఎలాంటి ప్రమోటర్స్, ఎలాంటి సెలబ్రిటీస్ ఎవరుండరు. సెలబ్రిటీస్ ఎవరంటే ఎవరైతే ప్రొడక్ట్ వాడుకున్నారో వాళ్ళు మాత్రమే సెలబ్రిటీ. ఇది గూడా కంపెనీలో రూ. 30కే తయారవుతుంది ప్రొడక్టు. ఇది గూడా కస్టమర్ దగ్గరికొచ్చేసరికి రూ. 100 అవుతుంది. కానీ ఈ మధ్యలో ఉన్న ఏదైతే డిఫరెన్స్ ఉందో రూ. 70 లేదా రూ. 60 అదంతా కూడా ట్రెడిషనల్ మార్కెట్‌లో చూస్తే ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళంతా షేర్ చేసుకుంటా ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్‌లో వచ్చేసరికి డైరెక్ట్‌గా ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే రూ. 70 ఆర్ రూ. 60 ఉందో 70% ఆర్ 60% ఉందో అదంతా కూడా ఎవరైతే ఈ వెస్టీజ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకుంటారో, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకుంటారో వాళ్ళు తీసుకునే ఆ విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. రూ. 100,00,00,000 బిజినెస్ జరిగితే ట్రెడిషనల్ మార్కెట్‌లో దాదాపు 60, 70,00,00,000 ఈ ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఎవరైతే ప్రొడక్ట్ వాడుకుంటారో వారికి ఆ ప్రాఫిట్ అనేది లేదా ఆ అమౌంట్ అనేది 60%, 70% అమౌంట్ అనేది కన్స్యూమర్‌కే ట్రాన్స్‌ఫర్ చేయటం జరుగుతుంది. అంత గొప్ప కంపెనీ ఏదుందంటే మన వెస్టీజ్. మన వెస్టీజ్ గూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో, ఈ వెస్టీజ్‌లో ఏమున్నాయో అందరికి తెలుసు. దాదాపుగా 450 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దానిలో ఏమేం కేటగరీస్ ఉన్నాయంటే హోమ్ కేర్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రొడక్ట్స్ దాదాపుగా 450 ప్లస్ ప్రొడక్ట్స్‌ని మనకి వెస్టీజ్ అవైలబుల్‌గా ఉంచడం జరిగింది. మనం ప్రతిసారి ఈ డైరెక్ట్‌గా ఇవి మన నిజ జీవితంలో అంటే రెగ్యులర్ రొటీన్ లైఫ్‌లో ఈ మాల్స్ అనేవి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. రిలయన్స్ మార్కెట్ కానివ్వండి, డీమార్ట్, మెట్రో, స్పెన్సర్స్ చాలా రకరకాల మాల్స్ అనేవి చూడటం జరిగింది. ఒకప్పుడు మాల్స్ లేనప్పుడు మన సుబ్బారావు కొట్టు, అప్పారావు కొట్టులోకెళ్ళి ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవడం జరిగింది మనకు కావాల్సిన వస్తువులు. ఎప్పుడైతే ఈ మాల్స్ వచ్చినాయో ₹1,00,00,000 బిజినెస్ చేయటానికి, మనల్ని అట్రాక్ట్ చేయటానికి నాసిరకమైన వస్తువులు అంటే క్వాలిటీ లేని ప్రొడక్ట్స్‌ని తక్కువ రేట్‌కి మనకి ఇవ్వటం జరుగుతా ఉంటది. ఇలాంటి మనకు చూపిచ్చే మాల్స్‌లో. ఎందుకంటే అలాంటి మాల్స్‌లో మనం నీట్‌గా డిజైన్‌గా అట్రాక్ట్ చేస్తూ ప్రొడక్ట్స్‌ని ఒక్కొక్కళ్ళకి వెళ్ళిన వాళ్ళు మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ కాకుండా, మనం ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకునే విధానంలో ప్రతి ఒక్కటి కూడా డెకరేషన్ చేసి, మనల్ని క్వాలిటీ లేని ప్రొడక్ట్స్‌ని మన చేత కొనిపిస్తా ఉంటారు. మనం రెగ్యులర్‌గా నేను కూడా ఇలాంటి మాల్స్‌లోనే నా ప్రొడక్ట్స్ నా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు నేను ఒక రూ. 1000, 2000 తీసుకొని ఇంటికి రావాలనుకోని వెళ్ళిన వాడిని కూడా దాదాపు ఒక 5,000, 6,000 ఖర్చు పెట్టి కొన్ని ప్రొడక్ట్స్ ఎట్లాంటి మాల్స్‌లోనే మనం తీసుకుంటా ఉంటాం. లేడీస్ ఒకసారి చూడండి ఎప్పుడైనా గాని మనం మాల్స్‌కి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా మనకి కనీసం ఫ్రీ లాంటివి లేదా కనీసం ఏదన్నా ఆఫర్స్ లాంటివి ఏమైనా ఉంటాయంటే ఏమి ఉండవు. ఫెస్టివల్స్‌కి ఇట్లాంటి వాటికి పెడతా ఉంటారు. 1+1 ఆఫర్ అని, 50% డిస్కౌంట్ అని, ఫ్లాట్ 50% డిస్కౌంట్ అని ఇట్లాంటివి కొన్నిసార్లు మనం ఇట్లాంటి మాల్స్‌లో మనం చూస్తా ఉంటాం. అదెప్పుడు పెడతారంటే ఎవరికైనా తెలిసుంటే ఒకసారి కామెంట్ జేయండి. 1+1 ఆఫర్ గాని, ఇట్లాంటివి ఎప్పుడు పెడతారంటే ఎక్స్‌పైరీ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు ప్రొడక్ట్స్‌కి మనకి 1+1 ఆఫర్ అని ఇట్లాంటి ఆఫర్స్ అనేవి ఇట్లాంటి మాల్స్‌లో మనకు పెడతా ఉంటారు. సో, నేను కూడా నాకు కావాల్సిన ప్రొడక్ట్ అన్నీ కూడా ఇంకో విషయం ఏంటంటే మాకు మంగళదాస్ నగర్‌లో మా ఇంటి పక్కనే రిలయన్స్ మార్కెట్. రిలయన్స్ మార్ట్‌లో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్‌ని ప్రతి నెల నాకు కావాల్సిన ప్రొడక్ట్స్
ఎక్కడైతే ఆఫర్స్ తక్కువ ఉన్నాయో డీమార్ట్‌లో గానివ్వండి, స్పెన్సర్స్‌లో గానివ్వండి, మెట్రోలో గానివ్వండి, ఇట్లాంటి వాటిలో ఎప్పుడైతే ఆఫర్స్ పెట్టారో, ఎప్పుడైతే కొంచెం తక్కువ ఉన్నాయో ఇలా వెరిఫై చేసుకొని ఎక్కడ తక్కువుంటే అక్కడికెళ్ళి పర్చేజ్ చేస్తా ఉండాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్య మధ్య తరగతి వ్యక్తులు ప్రతి ఒక్కటి కూడా మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రతి క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది? మనం ఎంత ఖర్చు చేయాలి? ఎంత సేవ్ చేసుకోవాలి? దేనికి ఎంత డివైడ్ చేయాలని ప్రతి ఒక్కటి కూడా మంత్ స్టార్టింగ్‌లోనే మనం ప్రతి ఒక్కరం గూడా ప్లాన్ చేసుకుంటా ఉంటాం. అట్లాంటి వ్యక్తిగా ఉన్న నేను నాకు కావాల్సినవి ఎక్కడైతే తక్కువున్నాయి, క్వాలిటీ అనేది నాకు తెలీదు. ఎక్కడ తక్కువొస్తుంది? ఎక్కడ ఒక రూపాయి తక్కువొస్తుందని చెక్ చేసుకొని మరి వెళ్లి ఇట్లాంటి మాల్స్‌లో నేను కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటా ఉంటాను. సో, మనమంతా అట్లానే చేస్తున్నాం. ఎప్పుడైతే నాకు ఈ వెస్టీజ్ అనేది పరిచయం అయిందో ప్రసాద్ సార్ ద్వారా, వెస్టీజ్‌లో గూడా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకసారి వాడుకో నీకు కావాల్సిన ప్రొడక్ట్స్ వెస్టీజ్‌లో తీసుకున్న తర్వాత బయటికెళ్ళు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి వెస్టీజ్‌లో ఏదైతే దొరుకుతుందో అవన్నీ తీసుకొని, దీనిలో లేనివి నువ్వు బయట తీసుకో అని చెప్పడం జరిగిందో, అప్పుడు నేను వెస్టీజ్‌లో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ నేను వాడుకుంటూ, నాకు మంచి హెల్త్ ప్రొడక్ట్స్ కానివ్వండి, హెల్త్ వచ్చే విధంగా చాలా మంచి ప్రొడక్ట్స్‌ని నేను వాడుకోవడం జరుగుతా ఉంది. సో, ఇది షార్ట్ వెస్టీజ్ గురించి ఆహ్, చిన్న స్టోరీ. సో, డైరెక్ట్‌గా ఇక ఆలస్యం చేయకుండా సీఎన్‌సీ గురించి చెప్దాం. సీఎన్‌సీ వెస్టీజ్‌లో గౌతమ్ బాలి సార్ మనందరి కోసం మంచి ప్లాన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అదేంటంటే సీఎన్‌సీ. సీఎన్‌సీ అంటే ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎన్‌సీ మీన్స్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా చేసే విధానాన్ని కన్సిస్టెన్సీ అంటారు. స్థిరత్వం, నిలకడ. మనం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిరోజు చేసే విధానాన్ని కన్సిస్టెన్సీ అంటారు. సో, వెస్టీజ్‌లో గూడా సీఎన్‌సీ డే అనేది ఉంటది. అదెప్పుడంటే ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా సీఎన్‌సీ డే అంటారు. కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ప్రతి నెల గుర్తుపెట్టుకోండి లీడర్స్. ప్రతి నెల కొత్త వాళ్ళకి రెండో నెల నుంచి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా వెస్టీజ్ కంపెనీ సీఎన్‌సీ ఆఫర్‌ననేది ఇవ్వడం జరుగుతుంది. అదెట్లాగో ఒకసారి చూద్దాం. నేను నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ లీడర్స్ అందరూ గమనించండి. యావరేజ్‌గా చెప్తున్నాను. నాకు కావాల్సిన ప్రొడక్ట్స్‌ని ఎప్పుడైతే ఈ సీఎన్‌సీ ఆఫర్ బావుంటదని నేను తెలుసుకున్నానో, నాకు కావాల్సిన ప్రొడక్ట్‌ని నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మంత్‌లో నేను వెస్టీజ్ డీఎల్‌సీపీకి వెళ్ళాను. నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవడానికి. నాకు కావాల్సిన ప్రొడక్ట్‌ని నేను సెలెక్ట్ చేసుకోవడం వల్ల అవన్నీ కలిపి నాకు దాదాపుగా రూ. 3,600 కాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. రూ. 3,600 ప్రొడక్ట్స్‌ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రూ. 3,600 ప్రొడక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. డీఎల్‌సీపీకి వెళ్లి క్యాష్ కౌంటర్‌కి వెళ్ళాను. నా ఐడీ నంబర్ చెప్పాను. నా ఐడీ నంబర్ చెప్పి రూ. 3,600 క్యాష్ తీసుకొచ్చి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైతే నేను డీఎల్‌సీపీకి వెళ్లి నా ఐడీ చెప్పానో, నాకు డిస్ట్రిబ్యూటర్ ద్వారా అంటే నేను నా ఐడీ తీసుకోవటం ద్వారా నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3,000కే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది ఇచ్చారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకు తెలీదు అప్పటి వరకి. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళటం. వెళ్ళిన తర్వాత మేడం నేను రూ. 3,600 ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కొన్ని తగ్గించినట్టున్నారు. నాకు కేవలం 3,000 తీసుకున్నారు. కొన్ని చూడండి మేడం ఏదైనా మిస్ అయిందా అని చెప్పి నేను ఆ డీఎల్‌సీపీలో ఉన్న వాళ్ళని అడగడం జరిగింది. లేదు సార్ మీకు మామూలుగా అయితే ఎంఆర్‌పీ 3,600 అయ్యుండొచ్చు. కానీ మీకు ఐడీ తీసుకున్నారు. మీరు వెస్టీజ్‌లో జాయిన్ అయ్యారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ అంటారు మిమ్మల్ని. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మీకు 3,000కి ప్రొడక్ట్స్ అన్నీ వచ్చినాయి. ఒకసారి మీరు నాకు అడిగిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఉంది చెక్ చేసుకోండి సార్ అని చెప్పడం జరిగింది. నేను దాదాపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే నాకు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ వచ్చి 3,600 ప్రొడక్ట్స్. బట్ నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద కేవలం 300కే రావటం వల్ల స్పాట్‌లోనే నాకు రూ. 600 డిస్కౌంట్ రావడం జరిగింది. రూ. 600 డిస్కౌంట్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. ఇంతవరకు నేను బయట మాల్స్‌లో ప్రతి నెల నాకు కావాల్సిన ప్రొడక్ట్‌లో దాదాపు ఒక 5,000, 6,000 ప్రొడక్ట్స్ తీసుకుంటానే ఉన్నాను. ఎప్పుడు చూసినా నాకు దాదాపుగా ఒక 6% మాత్రమే, కేవలం 6% మాత్రమే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే దాదాపుగా 20% డిస్కౌంట్ అనేది నాకు వెంటనే రావటం జరిగింది. రూ. 600 డిస్కౌంట్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే అనుకున్నాను. కౌంటర్‌లో క్యాష్ కట్టేసాను. వెంటనే డెలివరీ కౌంటర్‌కెళ్ళిపోయి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ వాళ్ళిచ్చినప్పుడు నేను ప్రతి ఒక్కటి కూడా కాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చిందా రాదా అని టిక్ పెట్టుకుంటా ఉన్నాను. అప్పుడు కొన్ని అడిషనల్ ప్రొడక్ట్స్ అనేది నాకు రావడం జరిగింది. మేడం కొన్ని అడిషనల్ ప్రొడక్ట్స్ అనేవి నాకిచ్చారు. ఇవేంటో నావి కాదనుకుంటా తీసేయండి అని చెప్పేసి పక్కన పెట్టాను. లేదు లేదు సార్ మీరు కొన్న పాయింట్స్‌కి మీరు కొన్న రూ. 3,000 ప్రొడక్ట్‌కి సంబంధించి మీకు ఫ్రీ ప్రొడక్ట్ కింద ఒక రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్‌లు మీకొచ్చినియి సార్ అన్నారు. సో, మామూలుగా లేదు. హ్యాపీగా ఫీల్ అవ్వటం అట్లా ఇట్లా లేదు. ఎందుకంటే స్పాట్‌లోనే నాకు రూ. 600 డిస్కౌంట్ వచ్చింది. అట్లాగే ఇంకా అడిషనల్‌గా రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ రావటం అనేది మామూలు విషయం కాదు. సో, ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యా. అబ్బబ్బా! ఎందుకు మిస్ అయ్యాను ఇంతవరకి
ఎందుకంటే నాకు ఇంత మంచి పెద్ద డిస్కౌంట్ 20% డిస్కౌంట్ వచ్చింది. అడిషనల్‌గా మళ్ళీ ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరిగింది. ఇదంతా హ్యాపీగా ఉందని చెప్పి నాకు కావాల్సిన ప్రొడక్ట్ టక తీసేసుకొని, వెంటనే చెక్ చేసుకొని పక్కకెళ్ళిపోయి మొత్తం ప్యాక్ చేసుకోవడం జరిగింది. ఎళ్ళిపోయి ప్రసాద్ సార్‌తో చెప్పాను. ప్రసాద్ సార్ మంచి ప్రొడక్ట్స్ ఇప్పించారు. థాంక్ యూ. ఇయన్నీ వాడుకున్న తర్వాత నేను ఫీడ్‌బ్యాక్ ఇస్తాను. ఓకే. విజయ్ మంచిగా చూసుకో. మంచిగా అన్నీ వచ్చినాయా లేదా చెక్ చేసుకొని వాడుకొని నువ్వు నలుగురితో షేర్ చేయి అన్నారు. ఓకే సార్ అని చెప్పాను. ఎళ్ళిపోయిన తర్వాత 10వ తారీఖున నాకు కొంత అమౌంటు అంటే దాదాపుగా రూ. 100 అమౌంటు యావరేజ్‌గా చెప్తున్నా. రూ. 100 అకౌంట్‌లో నాకు క్యాష్ అనేది పడటం జరిగింది. నాకు అర్థం కాలా. పొరపాటున ఏమైనా జరిగిందేమో అని అనుకుని వెంటనే ప్రసాద్ సార్‌కి ఫోన్ చేశాను. ప్రసాద్ సార్ నాకు ఒక రూ. 100 అకౌంట్‌లో పడటం జరిగింది. ఏంటిది వెస్టేజ్ నుంచి వచ్చినట్టుందని చెప్తే, నువ్వు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ ఐడీ మీద నువ్వు కొన్న దాని మీద నీకు 100 పాయింట్లనేది రావడం జరిగింది. 100 పీవీ పాయింట్స్ వాల్యూమ్. పీవీ అంటే 100 పాయింట్స్. 100 పీవీ రావటం జరిగింది. దాని ద్వారా నీకు ఒక రూ. 100 అకౌంట్‌లో పడటం జరిగింది విజయ్. ఎందుకంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లోనే బయట సెలబ్రిటీస్‌కి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్‌ని ఎవరైతే జాయిన్ అవుతారో దానికి వాటా రూపంలో మనం తీసుకున్న దానిలో క్యాష్ బ్యాక్ అనేది వెంటనే మనకి 10వ తారీఖు ప్రతి నెల పడటం జరిగిందని క్లారిటీగా చెప్పాడు. మనకు ఎవ్రీ మంత్ 10వ తారీఖున అకౌంట్‌లో క్యాష్ బ్యాక్ అనేది రావటం జరిగింది. సో, రూ. 600 డిస్కౌంట్ రావటం, ప్లస్ రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ రావటం, అట్లాగే 10వ తారీఖున క్యాష్ బ్యాక్ రావటం ఇవన్నీ చూస్తే నాకు నా హ్యాపీనెస్‌కి అసలు అవధులు లేవు. ఎందుకంటే ఇంతవరకు మనం బయట తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటిది ఎప్పుడు చూడని, కని విని ఎరుగని మంచి అవకాశాన్ని మనకు వెస్టీజ్‌లో సీఎన్‌సీ ద్వారా ఇచ్చారు. సో, కాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే మధ్య తరగతి వ్యక్తిగా నేను ప్రతి ఒక్కటి కాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి, నాకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా అంటే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని డిస్కౌంట్ రూపంలో, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో, క్యాష్ బ్యాక్ రూపంలో దాదాపుగా రూ. 1000 బెనిఫిట్ అనేది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా రావడం జరిగింది. ఫస్ట్ నెలలో నేను తీసుకున్నప్పుడే నాకు ఒక రూ. 1000 అనేది డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా బెనిఫిట్ అనేది రావడం జరిగింది. నాకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మేము మా ఫ్యామిలీతో మాట్లాడుకొని ఇలాంటి మంచి ప్లాట్‌ఫార్మ్‌ని మనం ఇప్పటిదాకా తెలియలేదు. ఎంత చక్కగా రూ. 1000 మనకి డిస్కౌంట్ అన్నీ రావటంతో మనకు మంచి మంచి బెనిఫిట్స్ వచ్చినియి. ఇది కదా మనం చేసుకోవాల్సింది. అనవసరంగా ఇన్ని రోజులు అలాంటి మోసపూరిత మాల్స్‌లోకెళ్ళి మనం అనవసరంగా మన డబ్బంతా వేస్ట్ చేసుకున్నాం అని చెప్పి ఇంట్లో మాట్లాడడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 1 మంత్ అంతా చక్కగా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని తీసుకొని అన్ని హ్యాపీగా ఇంట్లో వాడుకున్నాను. వాడుకున్న తర్వాత సెకండ్ మంత్ కూడా మళ్ళీ ప్రసాద్ సార్‌తో ఎప్పుడైతే రెండో తారీఖు వచ్చిందో, ఒకటో తారీఖు నైటే ఫోన్ చేసి, "విజయ్ ప్రొడక్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి?" "బాగున్నాయి సార్." "బాగున్నాయా? నలుగురికి షేర్ చేసావా?" షేర్ చేశాను సార్." "ఓకే. రేపు రెండో తారీఖు వస్తుంది. మరలా సీఎన్‌సీ ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగే వెళ్ళిపోయి రెండో తారీఖే నువ్వు నీకు కావాల్సిన ప్రొడక్ట్స్‌ని తెచ్చుకో" అన్నారు. 2 రోజులు ఆగి తీసుకుంటారా? లేదు లేదు. సెకండ్‌నే ప్రతి నెల రెండో తారీఖునే స్టార్ట్ అవుతుంది. రెండో తారీఖు ఎందుకు తీసుకోమంటావు అంటే, రెండో తారీఖే దాదాపుగా అందరూ తీసుకుంటారు. కాబట్టి నీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నీకు అవైలబుల్‌గా స్టోర్స్‌లో ఉండాలంటే రెండో తారీఖు వెళ్ళిపోయి తీసుకుంటే నీకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటది కాబట్టి రెండో తారీఖు ఎళ్లి తీసుకోమని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి సెకండ్ మంత్ వెళ్ళాను. సెకండ్ మంత్ వెళ్ళిపోయి మళ్ళీ నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి కాస్ట్ వచ్చేసి ఎంఆర్‌పీ 3600 పడటం జరిగింది. సేమ్ నాకు కావాల్సిన ప్రొడక్ట్సే నేను రెగ్యులర్ ప్రొడక్ట్సే. నాకేమి కావాలో అవి సెలెక్ట్ చేసుకున్నాను. మరలా సెకండ్ మంత్ కూడా నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3000కే ఇచ్చారు. నేననుకున్నాను. కొత్తలో జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని సార్లు ఏం చేస్తా ఉంటారు అట్రాక్ట్ చేయటానికి లేదంటే కస్టమర్‌ని రెగ్యులర్‌గా రాబట్టుకోవటానికి ఫస్ట్ మంత్ కొత్త వాళ్ళకి కొన్ని కొన్ని ఆఫర్స్ ఇస్తా ఉంటారు. కానీ సెకండ్ మంత్ కూడా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏదైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో వాటి ద్వారా నాకు మరలా డిస్ట్రిబ్యూటర్ ఐడీ కింద 3000కే రావడం జరిగింది. మరలా రూ. 600 డిస్కౌంట్ రావడం జరిగింది. మరలా రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరిగింది. మరలా రూ. 100 క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. ఇదేంటి ఫస్ట్‌లో జాయిన్ అయినప్పుడు కొత్త వాళ్ళకి మాత్రం ఆఫర్ ఇస్తారు గదా! సెకండ్ మంత్ గూడా ఇచ్చారే అని జెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. వెరీ గుడ్ మంచి కంపెనీ. దీనిలో మంచి నమ్మకం ఉంది. దీనిలో తీసుకోవచ్చు. ఎందుకంటే కొత్త వారికే గాదు పాత వారికి గూడా సేమ్ ఆఫరు ప్రతి నెల గూడా వస్తా ఉంటదేమో అని ఆలోచించుకొని ఓకే. మంచిగా ఉంది గదా! అని చెప్పి అప్పుడు గూడా కాలిక్యులేట్ చేసుకుంటే నాకు సెకండ్ మంత్ కూడా రెండో నెల నాకు కావాల్సిన ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా గూడా నాకు రూ. 1000 అనేది బెనిఫిట్ రావడం జరిగింది. డైరెక్ట్‌గా అండ్ ఇండైరెక్ట్‌గా. అంటే డిస్కౌంట్ రూపంలో, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో, క్యాష్ బ్యాక్ రూపంలో నాకు మరలా సెకండ్ మంత్ కూడా 100 పీవీలు చేసినందుకు రూ. 1000 అనేది బెనిఫిట్ రావడం జరిగింది. నేను ఇంటికెళ్ళి మరలా ఇదిగో ఇట్లా జరిగిందని చెప్పడం జరిగింది. జరిగినప్పుడు అప్పుడన్నారు, అలా ఏముండదు ఫస్ట్ మంత్ కాబట్టి ఇచ్చుంటారు. రెండో నెలకి ఇచ్చుంటారు. నువ్వేదో ఊరికే సరదాగా చెప్తున్నావు అంటే, లేదు లేదు ఇగో అని చెప్పి బిల్ అయన్నీ చూపిచ్చి, నా ప్రొడక్ట్స్ అన్నీ చూపించినప్పుడు వాళ్ళు గూడా ఇంట్లో నమ్మడం జరిగింది. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ ఇస్తారు. థర్డ్ మంత్ ఏమి ఇవ్వరులే. నువ్వేమి అంత ఆనందపడమాకు. ఎందుకంటే ఎవరు అట్లా ఏమి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళెందుకు లాస్ చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు లాస్ చేసుకోరు గదా!
వాళ్ళ కంపెనీ లాస్ చేసుకొని నీకు ఇవ్వరు కదంటే, లేదు ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దీనిలో ఇట్లాగే ఉంటది. నాకు ప్రసాద్ సార్ చెప్పారు. నేను కూడా సెర్చ్ చేసినప్పుడు దీనిలో ఆఫర్స్ సీఎన్‌సీడీలో ఇట్లాగే ఉంటాయని చెప్పారంటే, అయి ఏముండవులే ఫస్ట్ నెల, సెకండ్ మంత్ అట్లా ఇస్తారు. థర్డ్ మంత్‌కెళ్ళేసరికి నీకేముండదులే అన్నారు. సో, వాళ్ళు అట్లా డిసప్పాయింట్ చేసేసరికి నిజమే అనిపించింది నాకు కూడా. కానీ సెకండ్ మంత్ కూడా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ వాడుకున్నాను. వాడుకున్న తర్వాత థర్డ్ మంత్‌లో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవడానికి మళ్ళా డీఎల్‌సీప్‌కెళ్ళాను. ఎందుకంటే వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నాయి. నాకు కావాల్సిన ప్రొడక్ట్ ఇంతవరకు నేను వాడుకోవటం ద్వారా బయట మాల్స్‌లో తీసుకున్న ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలనేది మనకు రావడం జరుగుతా ఉంది. కానీ దీనిలో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకున్న ప్రతి ఒక్కటి వాడుకోవటం వల్ల ఇంట్లో పిల్లలకి కావాల్సినవి, అట్లాగే మాకు ఇంట్లో కావాల్సిన హోమ్ కేర్, హెల్త్ కేర్ ఇవన్నీ వాడుకోవటం వల్ల మంచి ఆరోగ్యం అయితే వచ్చింది. సో, థర్డ్ మంత్ అయిపోయిన వెంటనే నేను థర్డ్ మంత్ మరలా డీఎల్‌సీపీకి వెళ్లి సెకండ్‌నే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ మళ్ళా తెచ్చుకోవడానికి డీఎల్‌సీపీకి వెళ్ళటం జరిగింది. మరలా నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంఆర్‌పీ 3600కే ఎంఆర్‌పీ ఉన్నాయి. నాకు మరలా థర్డ్ మంత్ కూడా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3000కే ఇవ్వడం జరిగింది. నాకు ఇంటికెళ్ళిన తర్వాత చెప్పాలని ఎంత ఎక్సైటింగ్‌గా ఉన్నానంటే, ఎందుకంటే ఇంట్లో అంతా కామెంట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకటో నెల, రెండో నెల మాత్రం ఇస్తారు నీకు అట్రాక్ట్ చేయటానికి. కస్టమర్‌ని రాబట్టుకోవడం చేసే బిజినెస్ ట్రిక్స్ ఇవన్నీ, ఇవన్నీ నువ్వు నమ్మకు అయ్యి అని చెప్పి కొంచెం డీమోటివేట్ చేస్తా ఉన్నారు. కానీ ఎప్పుడైతే థర్డ్ మంత్ కూడా వెళ్ళానో, థర్డ్ మంత్‌లో కూడా నాకు సేమ్ ఎక్కడా కూడా ఎలాంటిది తగ్గించకుండా సేమ్ ఆఫర్‌ని నాకు ఆ రూ. 3000కే నాకు కావాల్సిన ప్రొడక్ట్ నాకు మన డీఎల్‌సీపీలో ఇవ్వడం జరిగింది. రూ. 600 డిస్కౌంట్ గూడా ఇచ్చారు. రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారు. మరలా రూ. 100 క్యాష్ బ్యాకు పడ్డది. ఆ థర్డ్ మంత్‌లో గూడా నాకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా రూ. 1000 అనేది బెనిఫిట్ రావడం జరిగింది. సో, ఇలా 3 నెలలు నేను తీసుకున్న తర్వాత ఇంటికెళ్ళి చెప్పడం జరిగింది. ఇదిగో ఈ ఆఫర్ ఇంతే. ఇది సీఎన్‌సీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకెలాంటి ఆఫర్ అనేది మారదు. మనం ఏదైతే తీసుకుంటామో ప్రొడక్ట్స్ దాన్ని బేస్ చేసుకొని మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద అమౌంట్ కింద ఇస్తారు. డిస్కౌంట్ ఇస్తారు. ఇది ప్రొడక్ట్స్ ఇవి అని చెప్పడం జరిగింది. అట్లాగే థర్డ్ మంత్ గూడా అయిపోయిన తర్వాత ఫోర్త్ మంత్‌లో గూడా నాకు సేమ్ ఆఫర్ అనేది నా కంపెనీ ఇవ్వడం జరిగింది. 3000కే వచ్చినాయి. రూ. 600 డిస్కౌంటు, రూ. 300 ఫ్రీ ప్రొడక్టు, రూ. 100 క్యాష్ బ్యాక్ ఇట్లాగా 4 నెలలు కంటిన్యూగా మన వెస్టీజ్‌లో ఉన్న డీఎల్‌సీపీలోనే నాకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది నేను తీసుకోవడం జరిగింది. లీడర్స్ చూడండి, బయట మనం చూసినప్పుడు ఎక్కడ కూడా మనకి మనం ఇప్పటివరకు తీసుకున్న మాల్స్‌లో కానివ్వండి, మార్ట్స్‌లో కానివ్వండి ఎక్కడ ఇలాంటి వండర్‌ఫుల్ ఆఫర్ అనేది రాదు. ఎందుకంటే మనకి ఒక్క చాక్లేట్ గూడా మనకు ఫ్రీగా ఇవ్వరు. 1+1 ఆఫర్‌లు పెడుతుండ్రు. ఆల్రెడీ చెప్పాను 1+1 ఆఫర్‌లని ఇట్లాంటివి పెట్టి నాశనైపోయిన ప్రొడక్ట్స్ మన చేత కొనిపిస్తా ఉన్నారు బయట మాల్స్‌లో. కానీ వెస్టీజ్‌లో మనకేదైతే ప్రొడక్ట్ కావాలో, మనకేదైతే రిక్వైర్మెంట్ ఉందో, మనకేదైతే నీడ్ ఉందో అలాంటి ప్రొడక్ట్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. ఎందుకంటే వెస్టీజ్‌లో గూడా దాదాపు 2000, రూ. 3000 రకాల ప్రొడక్ట్స్ అనేది ఇవ్వచ్చు. కానీ కంపెనీ ఉన్న సిస్టమ్ ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన ప్రొడక్ట్సే ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో మనకు కావాల్సిన 450+ ప్రొడక్ట్స్ మాత్రం దీనిలో ఉన్నాయి. సో, ఇట్లా 4 నెలలు నేను జర్నీ చేశాను. 4 నెలలు తీసుకున్నాను. 4 నెలలు దాదాపు నేను తీసుకున్న ప్రొడక్ట్స్‌ని బట్టి ప్రతి నెల 100 పాయింట్లు రావటం వల్ల ఇట్లా 4 మంత్స్ కంటిన్యూగా తీసుకోవటం వల్ల ఐదో నెలలో కూడా నేను వెళ్ళిపోయి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవడానికి డీఎల్‌సీపీకి వెళ్ళటం జరిగింది. ఐదో నెలలో వెళ్ళిన తర్వాత నేను 3600 ఇవ్వాలని చెప్పి డీఎల్‌సీపీకెళ్ళి కౌంటర్‌లోకెళ్ళినప్పుడు, సార్ మీరు 4 నెలలు కంటిన్యూగా తీసుకున్నారు కాబట్టి ఐదో నెలలో మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు. జస్ట్ మీరు క్యారీ బ్యాగ్ తెచ్చుకోండి చాలు. మీకు రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్‌లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు మైండు ఎలాగంటే ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ ప్రతి నెల మనకు కావాల్సిన బయట మనం ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఎక్కడ ఎలాంటి ఫ్రీ ప్రొడక్ట్‌లు కూడా రావు. కానీ ఇక్కడ 4 నెలలు నేను కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలు నేను బయట తీసుకున్నప్పుడు ఎలాంటి ఆఫర్ లేనిది దీంట్లో 4 నెలలు నేను కంటిన్యూగా ఈ వెస్టీజ్ ప్రొడక్ట్స్‌ని తీసుకోవడం ద్వారా ఐదో నెలలో రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది నాకు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంటికి వెంటనే ఫోన్ చేసి, ఇదిగో ఈ నెలలో ఒక్క రూపాయి కట్టకుండా నాకు రూ. 2515 ఫ్రీ ప్రొడక్ట్‌లు ఇచ్చారు అని చెప్తే ఇంట్లో కూడా చాలా ఆనందంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఫస్టే చెప్పాను గదా! మధ్య తరగతి కుటుంబస్తులు, సామాన్య కుటుంబం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఖర్చు చేసే ప్రతి రూపాయిని లెక్క కట్టుకుంటా ఉంటారు. నేను గూడా అట్లా కాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు నేను 4 నెలలకి నేను రూ. 3000 చొప్పున ఖర్చు పెట్టింది రూ. 12,000 అయితే నాకు టోటల్ బెనిఫిట్ అంటే డిస్కౌంట్ రూపంలో, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో, క్యాష్ బ్యాక్ రూపంలో ప్రతి నెల వచ్చే రూ. 1000 కలుపుకుంటే ఐదో నెలలో వచ్చే రూ. 2515తో కలిపి టోటల్ బెనిఫిట్ నాకు రూ. 6515 రావటం జరిగింది. సో, హ్యాపీగా ఫీల్ అయ్యాను.
నా ఖర్చులంతా డివైడ్ చేసుకొని చూశాను. 12,000 రూపాయలు 4 నెలలకు 3,000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు నేను ఖర్చు పెడితే, నాకు టోటల్ బెనిఫిట్స్ 6,515 రూపాయలు నాకు టోటల్ బెనిఫిట్ రావడం జరిగింది. అంటే నేను ఖర్చు పెట్టింది దాదాపుగా కేవలం 5,485 రూపాయలు మాత్రమే నాకు ఖర్చు పడింది. నాకు మంచిగా అనిపించింది. అంటే 5 నెలలకి నేను పెట్టిన ఖర్చు ఎందుకంటే 2,515 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్‌తో కలుపుకొని 5 నెలలకి నేను 5,485 రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అంటే పర్ మంత్ నెలకి 5,485 రూపాయలకి 5 నెలలకి డివైడ్ చేస్తే రూ. 1,097 మాత్రమే జరిగింది. చాలా మందికి తెలియని వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వెస్టీజ్‌లో మీ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్ ఎక్కువ. మీ ప్రొడక్ట్‌లో చాలా రేట్లెక్కువ. బయట వాటితో కంపారిజన్ చేసుకుంటే మీకు చాలా రేట్లెక్కువ అని చాలా మంది మాట్లాడుతా ఉంటారు. నాకు గూడా ఫస్ట్‌లో అదే ఫీలింగ్. ఎందుకంటే రూ. 3,600 ప్రొడక్ట్ నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రూ. 3,600 అంటే చాలా ఎక్కువ అనే ఫీలింగ్ నాకు ఉండేది. కానీ ఎప్పుడైతే నాకు ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద డిస్కౌంట్ రూపంలో, ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో ఇట్లా బెనిఫిట్స్ అన్నీ రావటం జరిగి, ఇట్లా కాలిక్యులేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత కేవలం రూ. 1,097 కంటే దాదాపు 50% కంటే బిలోనే నాకు కావాల్సిన నెలవారీ సరుకులు నేను తీసుకోవడం జరిగింది. బయట ఎక్కడా లేని విధంగా మంచి సిస్టమ్‌ని వెస్టీజ్‌లో నేను తెలుసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ లీడర్స్ చూడండి. మనకి ప్రతి నెల రూ. 3,000 నేను డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద నేను అమౌంట్ పే చేయడం జరిగింది. కానీ నాకు 5 నెలలకి అయిపోయేసరికి నాకు దాదాపుగా రూ. 10,197 మాత్రమే రావడం జరిగింది. అంటే నాకు నెలకి నాకు తెలియకుండా నేను రూ. 1,903 యావరేజ్‌గా చెప్తున్నాను. ఇదే ఫైనల్ అని కాదు. రూ. 1,903 సేవింగ్స్ అనేది రావడం జరిగింది. నా ప్రతి నెల నేను సేవ్ చేసుకున్న అమౌంట్ రూ. 1,903. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను వాడుకున్న ప్రొడక్ట్స్, నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ బయట ఇంతవరకు తీసుకున్నట్టు ఎప్పుడు కూడా నాకు ఇలాంటి సేవింగ్స్ అనేది నాకు రాలేదు. బట్ ఎప్పుడైతే వెస్టీజ్ సిస్టానికి నాకు అర్థమైందో, వెస్టీజ్‌లో నేను తీసుకున్నానో, అప్పుడు నాకు తెలియకుండా 5 నెలలకి నాకు దాదాపుగా నెలకి రూ. 1,903 సేవింగ్స్ అనేవి నాకు తెలియకుండా రావడం జరిగింది. నెలకే మనం రూ. 1,903 సేవింగ్ చేసుకున్నామంటే, సంవత్సరానికి దాదాపుగా రూ. 1,903 ఇంటూ 12 నెలలకి రూ. 22,836. అంటే యావరేజ్‌గా ఒక రూ. 20,000 మనకు తెలియకుండా బయట మార్కెట్‌లో ఇంతవరకి మనం మోసపూరితంగా ఖర్చు పెడతా ఉన్నాం. ఈ వెస్టీజ్‌లో మనం ఎప్పుడైతే ఈ సీఎన్‌సీ ఆఫర్‌లో తీసుకున్నామో, ఎస్పెషల్లీ ఈ సీఎన్‌సీ ఆఫర్‌లో తీసుకుంటే, మనకు తెలియకుండా నెల నెల రూ. 1,903 సేవింగ్స్, సంవత్సరానికి దాదాపుగా 20,000-22,000 సేవింగ్స్ చేసుకోవడం జరిగింది. ఈ సేవింగ్స్ అనేది మనకు తెలియకుండా ఇంతవరకు మనకు లాస్ అవుతా ఉన్నాం. ఎప్పుడైతే ఈ సిస్టానికి అలవాటు పడ్డామో, ఈ సేవింగ్స్‌ని మనం రకరకాల వాటికి పిల్లల చదువులకు కానీ, ఏదో దానికి ఇన్సూరెన్స్‌కి కానీ, ఇట్లాంటి వాటికి మనం డైవర్ట్ చేసుకోవచ్చు. సో, ఇంత మంచి ఆఫర్‌ని, ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని అందరికీ అందాలి. అందరికి ఎవరైతే రేట్లెక్కువ అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క ప్లాన్‌లో తీసుకుంటే, ప్రతి ఒక్కరు కూడా 50% కంటే బిలోనే 40%కే మనకి ఆ వెస్టీజ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ రావడం జరుగుతా ఉంటది. ఇంత మంచి ఆఫర్‌ని మనకి ఇంట్రొడ్యూస్ చేసిన గౌతమ్ బాలి సార్‌కి నిజంగా అందరూ కూడా హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అందే విధంగా, ప్రతి ఒక్కళ్ళు తీసుకునే విధంగా ఇంత మంచిగా ఈ యొక్క సీఎన్‌సీ కన్సిస్టెన్సీ ఆఫర్‌ని డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే బయట ఎక్కడా లేదు. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో లేదు. ఏ మార్కెట్‌లో లేదు. ఏ మార్ట్‌లో లేదు. ఎక్కడ గూడా ఒక చిన్న కవర్ గూడా ఫ్రీగా ఇవ్వరు. మనం బయట చూస్తే మార్ట్స్‌లో మనం ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకెళ్ళడానికి క్యారీ బ్యాగ్ కొనాలన్నా గాని, కవర్ కొనాలన్నా గాని దానికి కూడా చార్జ్ జేస్తారు. మనం రెగ్యులర్‌గా వింటున్నాం గదా! అని చెప్పి రెగ్యులర్‌గా ప్రతి నెల వెళ్తా ఉన్నాం, కొంటానే ఉన్నాం అని కనీసం ఏది కూడా ఫ్రీ అనేది ఇవ్వనే ఇవ్వరు. అట్లాంటి సిస్టమ్‌లో నుంచి ఇట్లాంటి మంచి వండర్‌ఫుల్ సిస్టమ్‌లోకి రావడం ద్వారా మనకు తెలియకుండానే మనం ప్రతి నెల చాలా 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 వండర్‌ఫుల్‌గా ప్రతి నెల సేవ్ చేసుకోవడం జరుగుతా ఉంది. సో, ఇలాంటి ప్లాన్‌ని ఇలాంటి నాకు తెలిసిన తర్వాత ప్రతి నెల నేనెప్పుడైతే జాయిన్ అయ్యానో అక్కడి నుంచి ప్రతి నెల రెండో తారీఖునే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది నేను తీసుకోవడం వెస్టీజ్‌లో తీసుకోవడం జరిగింది. సో, ఇది సీఎన్‌సీ ప్లాను. ఈ ప్లాన్‌ని నాకు ఇంట్రొడ్యూస్ చేసిన లక్ష్మణ్ సారు. ఈ ప్లాన్ ఎప్పుడైతే చెప్పారో ఈ ప్లాన్ నాకు తెలుసుకున్నానో, నా ప్లాన్‌ని నేను నా టీమ్‌తో షేర్ చేసుకుంటా ఉన్నాను. నేను వాడుకుంటా ఉన్నాను. నేను బెనిఫిట్ పొందుతా ఉన్నాను. ఇలాంటి వండర్‌ఫుల్ ప్లాన్‌కి నిజంగా థాంక్ యూ సో మచ్ వెస్టీజ్‌లో. సో, లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క వెస్టీజ్‌లో సీఎన్‌సీ డేనే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నెక్స్ట్ ఇంకోటేందంటే నిన్న రీసెంట్‌గా నేను మైసూర్ ట్రిప్‌కి వెళ్ళటం జరిగింది. మైసూర్ ట్రిప్‌లో నాకేం చెప్పారంటే అందరూ వచ్చారు మనోళ్ళు గూడా. సుబ్బయ్య శెట్టి సార్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మనందరికీ తెలుసు. గ్రేట్ లీడర్ మహాగురూజీ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సారు 2 రోజులు మనకి బిజినెస్ సెమినార్ ఇవ్వడం జరిగింది. దానిలో ఒకే ఒకటి చెప్పారు.
వెస్టీజ్ నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వెస్టీజ్ అనేది చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్. ఇంటర్నేషనల్ బిజినెస్. ఇది నేషనల్ బిజినెస్ గూడా కాదు. మనం చేసే బిజినెస్ ఇంటర్నేషనల్ బిజినెస్. ఏదో మనం సరదాగా, ఏదో మనకి దగ్గరగా వచ్చింది. ఆధార్ కార్డ్ ఇవ్వటం ద్వారా జాయిన్ అయ్యామనే విధానంలో మనం జాయిన్ అయితే అది చాలా మైండ్ సెట్ రాంగ్. ఎందుకంటే ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎలాంటి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కంపెనీ మనకి వాటా ఇస్తుంది. అలాంటి వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్‌లో మనందరం కూడా ఈరోజు జాయిన్ అవ్వటం జరిగింది. సుబ్బయ్య శెట్టి సార్ ఒకే ఒక మాట అడిగారు. మీరందరూ వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారా? దాదాపుగా 300-305 350 మంది ఆ రోజు నిన్న జరిగిన 26, 27, 28 మైసూర్ ట్రైనింగ్‌కి అందరూ రావడం జరిగింది. రకరకాల టీమ్‌లు అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. యెస్ మేమందరం వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాం. ఎందుకంటే వెస్టీజ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నామని హ్యాండ్ రైజ్ చేయటం జరిగింది. కానీ సుబ్బయ్య శెట్టి సార్ ఒకటే చెప్పారు. దాని తర్వాత వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారని మీరందరూ చేతులు పైకి లేపారు. నేను ఒక క్వెషన్ అడుగుతాను. ఆ క్వెషన్ అడిగిన తర్వాతే మీరు మరలా ఇంతమంది హ్యాండ్ రైజ్ చేశారా లేదో నేను చూస్తాను. వీడియో కూడా తీసుకోవడం జరిగింది. అదేంటి సార్ అని చెప్పేసి అందరూ డౌట్‌ఫుల్‌గా ఆలోచిస్తా ఉన్నారు. యెస్ మేమందరం వెస్టీజ్ జాయిన్ అయ్యాం. మేమందరం వాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్నాం గదా! అనుకున్నారు. బట్ సుబ్బయ్య శెట్టి సార్ ఏం చెప్పారంటే వెస్టీజ్‌లో ప్రతి ఒక్క లీడర్ కూడా, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా బిజినెస్ చెయ్యాలి అంటే పాటించవలసిన నియమాలు 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ కన్స్యూమింగ్, సెకండ్ వన్ రిటైలింగ్, థర్డ్ వన్ రిక్రూట్‌మెంట్. స్టేజ్ 1 కన్స్యూమింగ్, రిటైలింగ్, స్టేజ్ 2 రిక్రూటింగ్. ఈ 3 ఎవరైతే చేస్తారో వారే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు అన్నారు. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి అన్నారు. కన్స్యూమింగ్ అంటే ఏంటంటే అందరికి తెలుసు. కన్స్యూమింగ్ అంటే మనం వాడుకోవటం. కన్స్యూమింగ్‌లో వెస్టీజ్‌లో ఉన్న పవర్‌ఫుల్ వెపన్ ఏదైతే ఉందంటే అది సీఎన్‌సీ. కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది వెస్టీజ్‌లో ఉన్న పవర్‌ఫుల్ వెపన్. సో, కన్స్యూమింగ్ మనం కూడా ప్రతి నెల సీఎన్‌సీలో మనం ఉంటూ మన డౌన్ లైనర్స్‌తో ఎప్పుడైతే సీఎన్‌సీ చేపించుకోగలుగుతామో, అప్పుడు ఆటోమేటిక్‌గా తెలియకుండా మనం మంచి సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది. సీఎన్‌సీలో అంత మంచి ఆఫర్ ఉంది. అంత బలం ఉందనేది ఆ రోజు సుబ్బయ్య శెట్టి సార్ చెప్పారు. కన్స్యూమింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ సీఎన్‌సీలో ఉంటూ మన డౌన్ లైనర్స్‌తో చేపించినప్పుడే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్న దాంట్లో ఫస్ట్ పాయింట్. అట్లాగే రిటైలింగ్ చాలా మంది అంటా ఉంటారు. నాకు రూ. 3,600 ప్రొడక్ట్ నాకవసరం లేదు. 100 పాయింట్లతో నాకవసరం లేదు. నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను తీసుకుంటాను. మిగతాయన్ని వేస్ట్ అయిపోతున్నాయని చాలా మంది చెప్తా ఉంటారు. అలాంటప్పుడు సార్ ఏం చెప్పారంటే, మీకు కావాల్సిన 100 పాయింట్స్ 100 పీవీ సీఎన్‌సీ తీసుకొని, ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో ఒక రూ. 1000 ప్రొడక్ట్స్ అనేది మీరు ఎప్పుడైతే షేర్ చేయగలుగుతారో, అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పారు. అంటే మనం తీసుకున్న 100 పాయింట్లలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు కావాల్సినవి ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మనం వాడుకుంటూ, మనకు తెలిసిన ఫ్రెండ్స్ లేదా మనకు తెలిసిన నైబర్స్, రిలేటివ్స్ వీళ్ళందరికీ ప్రతి మంత్ కూడా షేర్ జేయాలి. రిటైలింగ్ జేయాలి. వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ వాళ్ళకిచ్చి అమౌంట్ అనేది మనం తీసుకోవాలి. అప్పుడే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు అని సుబ్బయ్య శెట్టి సార్ చెప్పాడు. థర్డ్ వన్ వచ్చి మనందరికి తెలిసిందే రిక్రూట్‌మెంట్. కొత్త వాళ్ళని ఏ విధంగా చేయాలి ఇట్లాంటి మంచి వండర్‌ఫుల్ కాన్సెప్ట్ అనేది సుబ్బయ్య శెట్టి సార్ చెప్పడం జరిగింది. సో, లీడర్స్ ఎప్పుడైతే మనం లీడర్‌గా ఉంటూ మన సీఎన్‌సీలో ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటామో, మనం తీసుకొని మన డౌన్ లైనర్స్‌కి చెప్పగలిగే స్టేజ్‌లో ఎప్పుడుంటామంటే, మనం ఫస్ట్ రెండో తారీఖు ఎప్పుడైతే సీఎన్‌సీ ఆఫర్ స్టార్ట్ అవుతుందో, రెండో తారీఖుని తీసుకున్న తర్వాత ఎవరైతే లీడర్స్ ఉన్నారో, వాళ్ళ డౌన్ లైనర్స్ కూడా చెప్పగలుగుతారు. చాలా మంది ఏం చేస్తా ఉంటారు, రెండో తారీఖు నుంచి 14 తారీఖు దాకా ఆఫర్ ఉంది కదా! రెండో తారీఖు ఎందుకు 14 తారీఖు దగ్గర తీసుకోవచ్చు అనుకోని మనం నెగ్లెక్ట్ చేస్తా ఉంటాం. కానీ ప్రతి ఒక్క లీడర్ అనే ప్రతి ఒక్కళ్ళు కూడా రెండో తారీఖునే సీఎన్‌సీలో ఈ యొక్క వెస్టీజ్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడే మిగతా వాళ్ళు మోటివేట్ అవుతా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకో మంచి బెనిఫిట్ ఏంటంటే రెండో తారీఖు మన డీఎల్‌సీపీకెళ్తే మనకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా అవైలబుల్‌గా ఉంటది. డ్యూ రాసి తర్వాత రండి అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి ప్రతి లీడర్ కూడా రెండో తారీఖునే సీఎన్‌సీ అనేది తీసుకుంటే చాలా మంచిది. అట్లాగే కొంతమంది డౌట్స్ నాకు లాస్ట్ టైమ్ గూడా చాలా మంది డౌట్స్ అడుగుతా ఉన్నారు. సార్ సీఎన్‌సీ ఆఫర్ అనేది రెండో తారీఖు నుంచి 14 తారీఖు దాకే అన్నారు కదా! కొత్త వాళ్ళు ఎప్పుడైనా 15 తారీఖు జాయిన్ అయితే వాళ్ళకెట్లా? సీఎన్‌సీ ఆఫర్ వాళ్ళకెట్లా వర్తిస్తది అనేది చాలా మంది నాకు అడగటం జరిగింది. సో, లీడర్స్ అంతా అది చాలా మందికి మనకు కూడా ఉండొచ్చు ఆ డౌటు. సీఎన్‌సీ ఆఫర్ అనేది రెండో తారీఖు నుంచి 14 తారీఖులోకి కాకుండా 15 తారీఖు నుంచి మంత్ ఎండ్ వరకు ఎప్పుడైతే కొత్త వారు జాయిన్ అవుతారో వాళ్ళు గూడా ఈ సీఎన్‌సీ ఆఫర్ తీసుకోవాలి. సీఎన్‌సీ ఆఫర్‌లో ఉండాలి అని అనుకుంటే 15 తారీఖు తర్వాత ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా సింగిల్ బిల్ అంటే జాయిన్ అయిన తర్వాత ఒకటే బిల్లు మనం మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ 100 పాయింట్లు వచ్చే విధంగా తీసుకుంటేనే
ఈ 5వ నెలలో ఫ్రీ ప్రొడక్ట్ రూ. 2,515 ఫ్రీ ప్రొడక్ట్ ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. మిగతావన్నీ కామన్‌గా ఉంటాయి. 5థ్ మంత్‌లో ఏదైతే రూ. 2,515 ఫ్రీ ప్రొడక్ట్ రావాలి అని అనుకుంటామో, అప్పుడు మనం 15వ తారీఖు తర్వాత సింగిల్ బిల్‌లోనే 100 పాయింట్స్ 100 పీవీ వచ్చే విధంగా మనకు కావాల్సిన ప్రొడక్ట్‌ని తీసుకోవాలి. క్లారిటీ ఉందనుకుంటున్నాను. 15వ తారీఖు తర్వాత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సింగిల్ బిల్ 100 పాయింట్స్‌ది సింగిల్ బిల్ చేసినప్పుడే వాళ్ళు 100 సీఎన్‌సీలోకొస్తారు. సో, అట్లాగే చాలామంది ఇంకొక డౌట్ గూడా అడుగుతా ఉన్నారు. ఒకేసారి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళవచ్చు, కొంచెం డబ్బులున్న వాళ్ళు ఉండొచ్చు, డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి కొంతమందికి ఒకేసారి రూ. 3,600 పెట్టి లేదా 3,000 పెట్టి నేను కొనాలి అంటే కొంచెం ఇబ్బందికరమైన సిట్యుయేషన్‌లో ఉంటారు. అలాంటప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే ప్రతి నెల 2వ తారీఖే సీఎన్‌సీ స్టార్ట్ అవుతుంది. బట్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు మీరు ఎన్ని సార్లైనా డీఎల్‌సీపీకి ఎళ్ళండి. ఎన్ని సార్లైనా పర్చేజ్ చేయండి. మీకు 14వ తారీఖు లోపు 100 పీవీ, 100 పీవీ అనేది మీ డిస్ట్రిబ్యూటర్ ఐడీ కింద కనిపిస్తే, మై పీవీలో మీకు 100 పీవీ అనేది కనిపిస్తే ఈ సీఎన్‌సీ ఆఫర్ అనేది వస్తుంది. అంటే మనం ఎప్పుడైనా ఎళ్ళొచ్చు. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు ఎనీ టైమ్ ఎళ్ళొచ్చు. అది ఏంటి డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు, ఎవరైనా తెలియని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చని గౌతమ్ బాలిసారి ఈ యొక్క 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా డిజైన్ చేయడం జరిగింది. కానీ లీడర్ అన్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి మరలా చెప్తున్నాను. లీడర్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఎవరైతే టీమ్ ఉన్నారో డౌన్ లైన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లయన్స్‌గా ఉంటూ వాళ్ళంతా కూడా లీడర్‌గా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా వెస్టీజ్‌లో సీఎన్‌సీ ఆఫర్‌లో 2వ తారీఖు నుండి ప్రొడక్ట్స్ తీసుకుంటేనే వెస్టీజ్‌లో మనం సక్సెస్ అవ్వగలం. ఎంత మంచి ఆఫర్ ఇస్తున్నప్పుడు ఎప్పుడో 2వ తారీఖు వదిలేసి 14వ తారీఖు, 13వ తారీఖు, 12వ తారీఖు తీసుకుందాం. లాస్ట్‌లో తీసుకుందామని 12వ తారీఖు ఎళ్ళిపోయి క్యూలో నిలబడి, 13వ తారీఖు ఎళ్లి క్యూలో నిలబడి, 14వ తారీఖు ఎళ్లి అర్ధరాత్రి దాకా బిల్లింగ్ చేయటం కంటే, ఎప్పుడైతే మన సీఎన్‌సీ ఆఫర్ స్టార్ట్ అవుతుందో అప్పుడే మనం ఈ ప్రొడక్ట్స్ తీసుకుంటే, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనకు అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మన టీమ్ అందరికి కూడా మనం చెప్పుకొని నా సీఎన్‌సీ కంప్లీట్ అయింది. మీది కూడా కంప్లీట్ చేయండి చెప్పడానికి కూడా ఉంటుంది. చాలా మంది డౌన్ లైనర్స్ చెప్తా ఉంటారు గానీ, అప్ లైనర్స్‌గా ఉంటూ కూడా వాళ్ళెవరు కూడా సెల్ఫ్ గూడా చేసుకోనని సిట్యుయేషన్‌లో ఉంటా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనం వెస్టీజ్ బిజినెస్‌లోకి దిగామో కంపల్సరీగా కన్జ్యూమింగ్ చేయాలి. కన్జ్యూమింగ్ కూడా సీఎన్‌సీలో జేయాలి. సో, లీడర్స్ అందరూ గూడా ఇది దృష్టిలో బెట్టుకొని మనకి 2వ తారీఖు వచ్చిందంటే ఒక పండగ. ఎందుకంటే గర్వంగా మనం 100 సీఎన్‌సీ చేయాలి. మన 100 సీఎన్‌సీ మన గ్రూప్‌లో పెట్టుకొని మన వాళ్ళందరికీ కూడా నా సీఎన్‌సీ నేను కంప్లీట్ చేశాను. మీరు గూడా చేయండి అని చెప్పడానికి ఎప్పుడెప్పుడు 2వ తారీఖు అవుతుందా అని జెప్పి మేమంతా వెయిట్ చేస్తా ఉన్నాం. అంత మంచి ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే చెప్పడం అనేది గాదు. మంచి మంచి బెనిఫిట్స్ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా కావాల్సిన ప్రతి ప్రతి ఒక్కళ్ళు గూడా పుడతారు, చనిపోతారు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకి ఉన్న ప్రొడక్ట్స్ మనకు కావాల్సిన ప్రొడక్ట్సే ఈ వెస్టీజ్‌లో ఉన్నాయి కాబట్టి, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ రెగ్యులర్‌గా కొనాల్సిందే కాబట్టి, ఈ రోజు కాకపోయినా రేపైనా కొనాలి, రేపు కాకపోతే ఎల్లుండైనా కొనాలి, ఎప్పుడైనా కొనాలి. కానీ 2వ తారీఖు కొనటం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, సో, లీడర్స్ అందరూ కూడా 2వ తారీఖే మనం ఈ యొక్క సీఎన్‌సీలోనే ఉంటూ మన టీమ్‌ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. థాంక్ యూ సార్. దినేష్ సార్. విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. సార్. ప్రసాద్ సార్. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ సెషన్ మాకు అందించారు. సిఎన్సి యొక్క ఇంపార్టెన్స్, సిఎన్సి చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్, తద్వారా టీంను ముందుకు ఎలా తీసుకెళ్ళొచ్చు, ఇన్ని రకాల ప్రయోజనాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మేము కూడా యాజ్ ఎ లీడర్గా ఎవ్రీ మంత్ 2వ తారీఖే సిఎన్సి చేస్తాము. మా టీంను కూడా అలానే ప్రమోట్ చేస్తాం సార్. కొండేపి టీం తరపున వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ థ్యాంక్ సార్. యూ. థాంక్ యూ సో మచ్. సారీ ఎందుకంటే నేను అంత సార్ రెడీగా లేను. ఆఫీసు నాకు 2 మండలాలు అవ్వటం జరిగింది. 2 మండలాల్లో కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. దానివల్ల ఎక్కువ టైం కూడా చెప్పలేకపోయాను. థాంక్ యూ సార్. పర్లేదు సార్. నో ఇష్యూ. యా. అడగగానే మా కోసం మళ్ళీ సెషన్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. టైం లేకపోయినా. యా సురేష్ సార్. సురేష్ సార్, గుడ్ మార్నింగ్.
సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చలేదు చూడు ప్రసాద్ సార్. ఓకే ఓకే కోహోస్ట్ ఇచ్చాను. సార్ సార్ ఆప్షన్ లేదు. నేను నొక్కుతా ఉన్నా. చూసారు. ఓకే ఓకే కంటిన్యూ కంటిన్యూ. సంఖ్యలు వేసి నన్ను పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ సార్, ఎక్కువ టైం ఇవ్వలేదు. సో మీకు నేను అడగడంతో మా వాళ్ళు ఎమ్మటే రియాక్ట్ అయ్యారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. మీకు మా మీద ఉన్న రెస్పెక్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు మమ్మల్ని ముందు కూడా నడిపిస్తూ ఉన్నారు సార్. మీ వాయిస్ ఉండటం వల్లే నేను కొంచెం చిన్నగా ఇలా మాట్లాడాలి, ఇలా ముందుకెళ్ళాలని మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతానని ముందుకెళ్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలాంటి సెషన్స్ మీరు మళ్ళీ మాకు కొండేపు టీం చాలా ఇవ్వాలి, ఓకేనా? ఖచ్చితంగా సార్, ఇవ్వాలని ఖచ్చితంగా రిక్వెస్ట్ విజయ్ సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. మా వాళ్ళు బాగా నిన్న ఆనంద్ సారు ఇమీడియట్ గా మీ పేరు సిఎన్సి అనగానే విజయ్ సార్ గుర్తొస్తున్నాడు. అంత బాగా ప్రజెంట్ చేశారు. స్వీట్ అండ్ షార్ట్, ఎక్కువ ల్యాగ్ కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అది మా వాళ్ళకి అందరికి బాగా ఇంప్రెస్ అయిపోయారు లాస్ట్ సెషన్ తోటి. సో ఇంకొకటి, మీరు కూడా అంటే ఇదంతా ఎంఎస్ఆర్ అసోసియేషన్, మీరు లాస్ట్ టైం అడుగున్నారు. ఎప్పుడైనా మన మీటింగ్స్ ఉంటాయి సార్ అందుబాటులో, మీరు ఎప్పుడైనా అటెండ్ అవ్వచ్చు, ఓకేనా? మీ టీం తోటి ఒకరికొకరు కలిసి చేసుకునేది ఇది. ఒకరికాడ ఒక టాలెంట్ ఉంటుంది, ఒకరికాడ ఒక టాలెంట్ ఉంటుంది. అందరు టాలెంట్స్ కలిస్తేనే ఈ ప్లాట్ఫామ్ లో సక్సెస్ అవుతాం. అదే ఎంఎస్ఆర్ గారు ఎప్పుడు చెప్పే నినాదం, ఓకేనా? సో కొండేపి టీం సేవలు, మన ఆనంద్ సార్ వాళ్ళు కూడా గుంటూరు అట్లా వస్తున్నారు, అటు సైడ్ టీమ్స్ వచ్చినాయి, గొప్ప గొప్ప టీంలు. మీరు ఎప్పుడు కూడా ఫాలో అప్ లో టచ్ లో ఉంటూ మనం అటు వచ్చినప్పుడు అట్లా మీటింగ్స్ అటెండ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లీడర్స్, మనకి ఇంకేమైనా డౌట్స్? సార్ బాగా చెప్పారు ఆబ్వియస్ గా. మీకు ఇంకేమైనా సిఎన్సి మీద డౌట్స్, ఓకేనా? ఆల్రెడీ ముందే రైజ్ చేస్తున్నారు మా వాళ్ళ చేతులు. ఈ రాత్రి చేసినా ఇప్పుడు చేసినా అర్థం కాలేదు నాకు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చేసినా ఓకే, థ్యాంక్ యూ. వెయిట్ చేయండి సార్, పర్లేదా? మీరు కొంచెం డౌట్స్. థ్యాంక్ యూ. చందు మంచిర్యాల. సార్ మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి వాళ్ళకి. మీరు కొంచెం ఆ మ్యూట్ ఆప్షన్ అందరికి ఇచ్చేసేయండి సార్, పర్వాలేదు. సార్ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ చందు సార్, గుడ్ మార్నింగ్. సార్ అయితే సార్ గుడ్ మార్నింగ్. అండ్ సెకండ్ టైం సిఎన్సి యొక్క ఇంపార్టెన్స్ గురించి చాలా బాగా చెప్పారు సార్. అండ్ దీంతో మా కో మీటింగ్ లో కూడా సిఎన్సి ప్లాన్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ నాకు పర్సనల్ గా ఈ యొక్క సిఎన్సి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ ఈ జూమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్ సార్. ఓకే సురేష్ సార్, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు ఇప్పుడు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను రవిని వింజమూరు నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను రవిని వింజమూరు నుంచి సార్. ప్రసాద్ సార్. సార్ రవి సార్, ఒక్క నిమిషం ఆగండి, నేను ఇన్వైట్ చేస్తాను, అది కంప్లీట్ చేయనివ్వండి. ఓకే సార్. మీరు ఎక్సైట్మెంట్, పాపం విజయ్ సార్ చెప్పింది బాగుండేసరికి మీరు దూకేశారు లోపలికి డైరెక్ట్ గా, గేట్లు ఎత్తేసి. ఓకే, ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్వీట్ అండ్ షార్ట్ చందు సార్, స్వీట్ అండ్ షార్ట్ ఫీడ్బ్యాక్ అంటే అలాగే ఉండాలి. అవసరమైన పాయింట్ ఏంటి, అంతవరకు ఏం నచ్చింది. థ్యాంక్ యూ చందు సార్, థ్యాంక్ యూ. రవి సార్, ఎస్ రవి సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ. రవి సార్, ఎస్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగా చాలా యూస్ఫుల్ సార్ ఈరోజు. హలో. థ్యాంక్ యూ సార్, వినపడుతుంది, చెప్పండి. ముఖ్యంగా మనము మన అవతల సిఎన్సి ఆఫర్ గురించి ఎలా చెప్పాలి ఆలోచించుకున్న తరుణంలో నాకు మంచిగా చెప్పారు సార్ విజయ్ సారు. ఓకే. చాలా మంచిగా మనం దాన్ని నిజంగా నాకు చాలా యూజ్ ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోండి సార్. రేపు 2వ తారీఖు మళ్ళీ చెప్తున్నాను. నిన్న సుబ్బయ్య సెట్ సార్ ట్రైనింగ్, సుబ్బయ్య సెట్ సార్ ఆల్రెడీ చెప్పున్నాడు, నువ్వు బిజినెస్ మ్యాన్ అయితే ఈ బిజినెస్ నాది అనుకుంటే 2వ తారీఖే వెళ్ళి సిఎన్సి చెయ్యి. ఓకే, చెప్పిందే చేయాలి, చేసి గ్రూప్ లో పెట్టాలి. మనం మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అంతే సార్. థ్యాంక్ యూ రవి సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కొండారెడ్డి సార్, గుడ్ మార్నింగ్. కొండారెడ్డి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సురేష్ సార్, గుడ్ మార్నింగ్ కొండారెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగుంది సెషన్. ఓకే నా రిక్వెస్ట్ ఏంటంటే వీక్ లో ఇలాంటి 1-2 కాన్సెప్ట్లు ఉండి, ఓకే అలాగే ప్రొడక్ట్ గురించి కూడా 1-2 కాన్సెప్ట్లు ఉంటే కొత్త వాళ్ళు ఎందుకంటే ఎంతమంది జాయిన్ అవుతున్నారు రోజు బై రోజు, ఓకే వాళ్ళకి మంచి యూస్ఫుల్ గా ఉంటుందని నా ఆలోచన సార్. ఖచ్చితంగా కొండారెడ్డి సార్, ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మీరు ఓకే రెస్పాండ్ సార్, అయినందుకు థ్యాంక్ యూ వెరీ సార్. థ్యాంక్ యూ లేటర్. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ సంగీతరావు సార్, గుడ్ మార్నింగ్. సార్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. సార్ సిఎన్సీ గురించి ప్లాన్ చేసుకుంటా ఉన్నాం సార్. ఓకే దానిలో భాగంగా ఈ రోజు సిఎన్సీ గురించి వివరంగా మరొకసారి మాకు అర్థమయ్యే విధంగా మరొకసారి డైరెక్షన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఈ డైరెక్షన్ ప్రకారం మేము మరింత ప్లాన్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంగీతరావు సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అనిల్ ఎం, కొంచెం స్పీడ్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్, చాలా మంది ఉన్నారు. అనిల్ ఎం, థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. సార్ ఎక్సలెంట్ సెషన్ సార్. సిఎన్సి ఆఫర్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి సార్. ఈ బిజినెస్ లో మంచిగా ముందుకు వెళ్ళాలన్నా, టీమ్ ముందుకు వెళ్ళాలన్నా కూడా సిఎన్సి ప్లానింగ్ వండర్ఫుల్ సార్. మేము కూడా ప్రతి నెల సిఎన్సి లో ఉండి మంచిగా మాకున్న డౌన్ లైన్స్ కానీ అందరినీ కూడా మంచిగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎం అంజనీ కుమార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ బాగా చెప్పారు సార్. సార్ అయితే కట్టే కొట్టే తెచ్చన్నట్టు చెప్పారు. సిఎన్సి గురించి చాలా బాగా చెప్పారు సార్. ఒక్క మాటలో బాగా చెప్పారు సార్. ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం సార్. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కనుక వారికి చాలా వారికి అర్థమయ్యేటట్టు వారంలో 2 క్లాసులు చెప్పినట్టు అంజిరెడ్డి సార్ అలా పెట్టుకుంటే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ బాలాజీ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను న్యూ జాయినింగ్ సార్. నాకు టీఎన్సీ మీద అసలు అవగాహన లేదు సార్. ఓకే బెమ్మీ సార్ టీం సార్ నేను. ఓకే, ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు మొత్తం డౌట్ క్లియర్ అయిపోయింది సార్. హోమ్ మీటింగ్ లో అయినా రేపు మామూలుగా మా ఫ్రెండ్స్ న్యూ జాయిన్ అవుతున్నారు సార్. ఓకే, దాని మీద ఎలా చెప్పాలి ఏందనేది ఒక క్లారిటీ అనేది వచ్చేసింది సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలాజీ సార్. నెక్స్ట్ విశాల్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇంకెవరు రైట్ చేయొద్దు, ఎందుకంటే ఇప్పటికే రైట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు, టైం డిలే అయిపోద్ది. ఎస్, ఆల్రెడీ రైట్ చేసిన వాళ్ళకి ఆప్షన్ ఇద్దాం. ఎస్, విశాల్ సార్, గుడ్ మార్నింగ్. విశాల్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే, నెక్స్ట్ తిమోతి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తిమోతి సార్. సిఎన్సి గురించి బాగా చెప్పారు సార్. లాస్ట్ మంత్ కూడా మేము సిఎన్సి 2వ తారీఖు కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా కంప్లీట్ చేయడానికి 3 days నుంచి ఫాలోఅప్ చేస్తున్నాం సార్. ఎవరికైతే కాస్ట్ ఎక్కువ అని అనుకుంటున్నారో ఈ సిఎన్సిలో చాలా తక్కువ వస్తుంది సార్. వాళ్ళందరినీ సిఎన్సి ప్లాన్ లోనే ఉంచుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తిమోతి సార్, థ్యాంక్ యూ. గ్రేట్ జాబ్. 3 రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. ఆల్రెడీ మళ్ళీ 2వ తారీఖు సిఎన్సి చేయడానికి. లాస్ట్ టైం గ్రేట్ విజయ్ సార్, మీ సెషన్ తర్వాత ఆల్మోస్ట్ మా రవి సార్ టీం వాళ్ళు ఎన్ని సిఎన్సి లేని సార్ 2వ తేదీ? రవి సార్ ఉన్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లాస్ట్ ఎన్ని సిఎన్సి లేని? 30 సార్. ఒకే రోజు విజయ్ సార్ 30 సిఎన్సీలు చేయించారు. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ తర్వాత
మా కొండేపు టీంలో సమూలంగా మార్పులు తీసుకొచ్చారు మా ఆనంద్ సార్, రవి సార్ వాళ్ళ టీము. లాస్ట్ టైం రెవల్యూషన్, ఒక సిఎన్సి రెవల్యూషన్ తీసుకొని వచ్చారనమాట. అవును సార్, అవును సార్. నేను వినొచ్చాను కానీ దాన్ని నేను సీరియస్ గా పట్టుకోలేదు. బట్ మన వాళ్ళు మాత్రం అదొక ఉధృతంగా చేశారు. ఒకే రోజు 30 సిఎన్సి లాస్ట్. ఈసారి ఎన్ని అవుతాయి రవి సార్? రేపు 2వ తేదీ ఈ మంత్ 50 ప్లాన్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ ఫాలో అప్ లో ఉన్నాము. 50 సిఎన్సీలు. అవును సార్. ఆ ఫాలో అప్ లో భాగంగా విజయ్ సార్ జూమ్ అడగటం కానీ ఆల్రెడీ ఇవన్నీ ప్రమోషన్ లో ఉన్నాము. సూపర్ సూపర్ రవి సార్, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. మమ్మల్ని మొత్తానికి ఒక్కసారి ఉధృతంగా అంటే మాకు కూడా చెయ్యాలని కసి పెంచారు మీరు ఆ మూమెంట్ తీసుకొని వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు 250 వస్తుంది కదా ఇప్పుడు? అవును సార్, వచ్చింది సార్. రాత్రి చెక్ చేశాను. సూపర్ సూపర్. దగ్గర పెట్టుకునేది పని కంగ్రాచులేషన్స్ సార్. చేస్తుంది. థ్యాంక్ యూ ఇది మీ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ. నేను దాని దగ్గర కూర్చుంటే అమ్మా థ్యాంక్ యూ విజయ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మరోసారి టీమ్ కి మీ నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి సార్. 2 LOB ఐ థింక్ మోర్ దెన్ 50,000 పైన ఉంటుంది చెక్. సో థ్యాంక్ యూ ఖచ్చితంగా మీరు సార్. మీ మీ గోల్ సపోర్ట్ ఎప్పటికి వల్ల లక్ష? సార్. లక్ష డిసెంబర్కి లక్ష ఉండాలి సార్. రేపు డిసెంబర్కి లక్ష. చాలా సీరియస్ గా, చాలా డెడికేటివ్ గా, నాకు చాలా చాలా హ్యాపీ. అంటే నేను ఇప్పుడు కొన్ని విషయాల్లో ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలాగ తయారయ్యారు రవి సార్ మీరు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీ ట్రైనింగే. నా ట్రైనింగ్ ఏం లేదు. నేను కొన్ని విషయాలు చెప్పాను రవి సార్, దాన్ని మీరు అప్డేట్ చేశారు. మీరు అప్డేటెడ్ వర్షన్. నేను అప్డేట్ అవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని చూసి కొన్ని విషయాల్లో. థ్యాంక్ యూ. చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీ. నిజంగా సార్ సురేష్ సార్, రవి సార్ చెప్పినట్టు మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతాము. మిమ్మల్ని మేము కూడా ఫాలో అవుతా ఉన్నాం. మీరు ఎట్లా చెప్తున్నారు, మీరు ఎలా మోటివేట్ చేస్తున్నారు, ఎలాగ అనేది కొన్ని విషయాలు మేము నేర్చుకొని నేను కూడా ఎస్పెషల్లీ నేను పర్సనల్ గా నేను ఫాలో అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. కొన్ని విషయాలు సార్ మా వాళ్ళు అప్డేట్ చేశారు ప్లాన్స్ మొత్తాన్ని. మనం ఒక సబ్జెక్ట్ ఇస్తే దానికి యాడ్ చేశారు రవి సార్ వాళ్ళు. అది చాలా హ్యాపీగా ఉందన్నమాట. సూపర్. థ్యాంక్ యూ. లాస్ట్ టైం 25 సిఎన్సీ 30 సిఎన్సీలు, ఇప్పుడు 50 సిఎన్సీలు రేపు 2వ తారీఖు. సో బొమ్మ బ్లాక్ బాస్టర్. ఖచ్చితంగా రవి సార్ కానీ చాలా 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 అప్డేట్ అయిపోయాడు. మిగతా వాళ్ళు కూడా మన లీడర్స్, మనం అందరం కూడా మన టీముల్ని 2వ తారీఖే సిఎన్సీ కంప్లీట్ చేయించుకోవాలి. వద్దు డేట్ మనం నాయకులు ఏం చేస్తే కిందకి అదే పాస్ అయింది. ఇది ఒక వారసత్వం అయిపోతుంది అనమాట. ఇంకా మనకి మాధవరావు సార్, మీరు మీ సిఎన్సీ ఏదో విన్నాక ఆయన మన శ్రీశైలం సున్నిపెంట ఆయన 100 సిఎన్సీ. చెప్పబోతున్నారు సార్. ఒక చిన్న రిక్వెస్ట్ నేను చెప్తాను సార్ దాని గురించి. చెప్పండి. మధు సార్ అని శ్రీశైలం అందరికి సున్నిపెంట టీమ్ లో ఉన్న మధు సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ కేవలం 2 months 4 నెలల క్రితం జాయిన్ అయ్యాడు. బట్ 2 months నుంచి వెస్టేజ్ ని గట్టిగా పట్టుకున్నాడు. సిఎన్సీ గురించి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, సిఎన్సీ గురించి అర్థం అయ్యి సిఎన్సీలో ఉండాలని, ఆయన సిఎన్సీ ఉండటం కాదు, ఫస్ట్ నెలలో ఆయన 30 సిఎన్సీ చేశాడు. 22 29 సిఎన్సీ చేశాడు. నిన్న లాస్ట్ మంత్ జూలై మంత్ లో సిఎన్సీలు దాదాపుగా 99 సిఎన్సీలు కంప్లీట్ చేశారు. సూపర్ సార్, సూపర్. 99 సిఎన్సీలు. ఆయన 2వ నెలలోనే సిల్వర్ డైరెక్టర్ విత్ ఎల్ఓబి. ఆయనకున్న వ్యక్తి కూడా సిల్వర్ డైరెక్టర్ విత్ ఎల్ఓబి. ఆయన కింద బ్రాంజ్ డైరెక్టర్. ఇట్లా ఒకే నెలలో 99 సిఎన్సీలు కంప్లీట్ చేయడం జరిగింది. రికార్డ్ సార్, అది రికార్డ్ సార్, మామూలు రికార్డ్ కాదు. ఈ మంత్ ఎంత అంటే ఆల్రెడీ ఆయన వెయిటింగ్ 2వ తారీఖు మళ్ళీ సెషన్, 1వ తారీఖు ఎప్పుడు సెషన్ ఇస్తారు, మా వాళ్ళందరికీ నేను సిఎన్సీ గురించి చెప్పాలని చెప్పి ఈగర్లీ వెయిటింగ్. దాదాపుగా ఆయన చెప్పడం అయితే 150 నుంచి 300, ఆయన కింద ఉన్న వాళ్ళందరికీ కలిపి 150 నుంచి 300 సిఎన్సీ ప్లాన్ చేసుకుని ఉన్నారు. మామూలు రికార్డు కాదు అది. అసలు మనం చేసేది ఏం లేదు సార్ నిజంగా. ఆయనతో పోలిస్తే సిల్వర్ డైరెక్టర్ ప్లస్ ఎల్ఓబి. సిల్వర్ డైరెక్టర్ విత్ ఎల్ఓబి. ఆయన కింద ఆయన కూడా సిల్వర్ డైరెక్టర్ ప్లస్ ఎల్ఓబి. సిల్వర్ డైరెక్టర్ విత్ ఎల్ఓబి. ఇద్దరు సిల్వర్ డైరెక్టర్ విత్ ఎల్ఓబి 2 నెలలు. ఒకే నెలలో 99 సిఎన్సీలు తీపిచ్చాడు. 99 సిఎన్సీలు. వేరే లెవెల్ సార్. మీ సెషన్ చూడండి ఎంతమందికి ఉపయోగపడుతుంది విజయ్ సార్. నా మాట కొంతమంది కనెక్ట్ అవుతుంది. దానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉన్నా నేను. ఖచ్చితంగా విజయ్ సార్. మా టీంలో కూడా చాలా విప్లవం వచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమందరం కూడా చూడండి, రవి సార్ ఆల్రెడీ 50 సిఎన్సీలు రెడీగా ఉన్నాడు ప్లానింగ్ లో. మిగతా వాళ్ళని మనం ప్రసాద్ సార్ కానీ దినేష్ సార్ కానీ మనం సిఎన్సీ తీసుకోవాలి. 2వ తారీఖే గ్రూప్ లో పెట్టాలా మన ఫోటో, మన ఓచరు. అది మిగతా వాళ్ళందరికీ ఒక వారసత్వంగా తయారవ్వాలి. సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన సీక్రెట్ కూడా అదే. నెలకు 48 లక్షలు తీసుకునే అతను నిన్న మైసూర్లో చెప్పింది ఏంటంటే, ఎవరైతే వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాము అని అంటున్నారో, నాది బిజినెస్ అంటున్నారో,
2వ తారీఖు సిఎన్సి చేయాలి. చేస్తే నువ్వు వెస్టేజ్ బిజినెస్ చేసినట్టు. లేదు 14 లోపు చేస్తానులే అంటే అది వెస్టేజ్ బిజినెస్ కాదు అన్నాడు. ఇంకొకటి చాలా మంది డబ్బులు ఆయన ఇంకొకటి ఇందాక విజయ్ సార్ ఆల్రెడీ చెప్పున్నాడు. సార్ మాకు ఖర్చు కావట్లేదు నెల 3,500కి 3,000కి అంటే ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు సిఎన్సిలో తీసుకొని ఒక 40 పీవీకి నువ్వు ఖర్చు చేసుకో, మిగతా 30 పీవీ అంటే ఒక 1,000 రూపాయలకు 1,500కి ఇద్దరికి చొప్పున ఎవరైతే షాప్స్ కి వెళ్ళలేరో వాళ్ళకి అలవాటు చేయొచ్చు నీ నైబర్స్ కి అని చెప్పాడు. ఇది బిజినెస్ చేసే తీరు అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది సార్. సో మీరు చెప్పిన విధంగానే సబ్బయ్య శెట్టి సార్ సూచించిన విధంగానే కంపల్సరీ నేను కూడా నా టీం తోటి నాకు తెలిసి మేము ఒక 200 సిఎన్సీలు 2వ తేదీ మిగతా లెగ్స్ మీద అన్నిటి మీద కలిపి ప్లాన్ చేయాలి. నేను లీడర్స్ తో మాట్లాడతాను. ఇది అయిపోగానే నాకు కీ లీడర్స్ మొత్తం టచ్ లోకి రావాలి. 2వ తేదీకి ఎంతమంది చేయబోతున్నాము మనం మిగతా వాళ్ళందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ. మిగతా వాళ్ళ కొంచెం ఒక 2 minutes తీసేసుకుందాం. ఓకే సార్. ఓకే సార్. అనంతలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సిఎన్సి గురించి బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. మనీ కూడా చాలా సేవ్ అవుతాయి సార్ సిఎన్సిలో. మేము కూడా 2వ తేదీ ప్లాన్ చేసుకుంటున్నాం సార్, మా టీము మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయన్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సాయన్ సార్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడింది? సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సురేష్ సార్. సార్ మిగతా వాళ్ళ ప్రవేశం ఆగండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సరే మాట్లాడినామండి సార్ సురేష్ సార్. ఓకే, మీరు కానీ పర్లేదు కానివ్వండి. ఎక్సలెంట్ గా చెప్పాడు సార్ విజయ్ సార్కి మరోసారి థ్యాంక్స్ సార్. ఎందుకంటే అరటిపండు బనానా ఒలిసి పెట్టినట్లుగా చెప్పాడు సార్ ఈరోజు సిఎన్సి గురించి. వేరే లెవెల్లో ఉంది. ఈ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా అర్థమైంది నాకు కూడా, ఇంకా క్లారిటీగా అర్థమైంది సార్ పర్సనల్ గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హనుమంత్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హనుమంత్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాది ఒక డౌట్ సార్. ఈ సిఎన్సి నేను 2 months రెగ్యులర్ గా కంటిన్యూ చేశాను సార్. 3rd month కొంచెం ఇబ్బంది అయ్యి 15th అలా అయింది సార్. అది కన్సిడర్ అవుతుందా సార్? అవును సార్. అవదా? అవును సార్. ఏదైనా మనం సిఎన్సి అనేది 4 నెలలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏది 5వ నెలలో ఫ్రీ ప్రొడక్ట్ 2,515 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ రావాలంటే ఖచ్చితంగా 4 నెలలు కంటిన్యూగా తీసుకోవాలి. అది కూడా 14వ తారీఖు లోపే తీసుకోవాలి. కొత్త వాళ్ళకి మాత్రమే, ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే 15వ తారీఖు తర్వాత ఒకేసారి సింగిల్ బిల్ 100 పాయింట్స్. ఓకే సార్. మధ్యలో బ్రేక్ వస్తే 2 నెలలు చేసి 3వ నెలలకు బ్రేక్ వస్తే రాదు. మీరు అన్నట్టు 3వ నెలలో కూడా 15వ తారీఖు చేశారంటే రాదు, కన్సిడర్ అవ్వదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హనుమంత్ సార్. ఇంకొక స్పెషల్ కన్సిడరేషన్ ఉంది ఇక్కడ. ఒకవేళ 15వ 3వ నెల అయిపోవడంతో ఆ 15వ తేదీ తీసుకొని మన కంపెనీకి మెయిల్ పెట్టచ్చు సార్. డిలే అయింది, మేబీ కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయి. మెయిల్ పెట్టాను సార్. మనకి కస్టమర్ కూడా ఫోన్ చేశాను. కన్సిడర్ అవుతుంది అన్నాడు కానీ కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా. మరి ఎప్పుడు అప్డేట్ అయితే తెలియదు. మేబీ అక్కడ స్పెషల్ కేసెస్ లో కొంతమందికి కన్సిడర్ చేసినట్టుగా నేను విన్నాను. మేబీ నేను ఇప్పుడు ట్రై చేయలేదు. ఇంకొకసారి కస్టమర్ కేర్ తో మాట్లాడండి. నేను ట్రై చేశాను సార్. అయితే మాత్రం చెప్తాను ఫస్ట్. థ్యాంక్ యూ సార్. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండానే సార్ లీడర్స్ అన్న ప్రతి ఒక్కరు కూడా 2వ తారీఖునే సిఎన్సి కంప్లీట్ చేస్తారు. 2వ తారీఖు వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్ అంతా కూడా స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది సార్. మనం 13వ తారీఖు 12వ తారీఖు వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే బిల్లింగ్ అవుతుంది కానీ డ్యూ ఉంటుంది ప్రొడక్ట్. మళ్ళీ దానికోసం స్పెషల్ గా ఇంకోసారి వెళ్ళాలి. అట్లా కాకుండా ఎప్పుడైతే 2వ తారీఖు మనం వెళ్ళామంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హనుమంత్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ జమీలా మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. అదే ఇప్పుడు సార్ చెప్పారు కదా, కింద డౌన్ లైనర్స్ 2 months చేశారు సార్. మళ్ళీ బిలీవ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్.
మధ్యలో బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలంటే నెక్స్ట్ మంత్ నుంచే కన్సిడర్ అవుతుంది. అక్కడ నుంచి ఎప్పుడైతే స్టార్ట్ చేసామో బ్రేక్ తర్వాత అక్కడ నుంచి 4 నెలలు కంటిన్యూగా చేయాలి. మళ్ళీ ఫస్ట్ నుంచే సార్? మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే ఆ 2 నెలల వరకు ఫ్రీ ప్రోడక్ట్లు, క్యాష్ బ్యాక్లు, డిస్కౌంట్లు ఇవన్నీ వస్తాయి. 5th మంత్ లో వచ్చే 2515 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ రావాలి అంటే ఖచ్చితంగా 4 నెలలు కంటిన్యూగా చేయాలి. కన్సిస్టెన్సీ, సిఎన్సి అంటేనే కన్సిస్టెన్సీ. 4 నెలలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. మధ్యలో ఎప్పుడైతే బ్రేక్ వచ్చిందో బ్రేక్ అయిన తర్వాత నుంచి మళ్ళీ స్టార్టింగ్ 0 టు స్టార్టింగ్, ఫస్ట్ నెల నుంచి స్టార్టింగ్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుధారాణి మేడం, దండమూడి సుధారాణి మేడం. థ్యాంక్ యూ సార్ అమ్మా. నమస్తే సార్. నేను నమస్తే న్యూ అమ్మా, నమస్తే. జాయినింగ్ సార్. ఒక 15 రోజులు అయింది నేను జాయిన్ అయ్యి. ఓకే. మీరు చెప్పిన లెసన్ అయితే సార్ ఎక్సలెంట్ సార్. ఇప్పటి వరకు సార్ చెప్తున్నారు కానీ మేము ఎప్పుడు అట్లా ప్లాన్ చేసుకోలేదు. నేను ఈ మంతే జాయిన్ అయింది కూడా ఒక 15 రోజుల క్రితమే. కానీ మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది సార్. ఎలా యూస్ అయ్యిద్ది, మన కింద డౌనర్స్ కూడా ఎలా మనం చెప్పగలగాలి, చెప్తే దానివల్ల మనకి బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి, మనం ఎలా ముందుకెళ్తాం అనేది కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ సార్. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను మీ మాటలకి. థ్యాంక్ యూ, సార్. థ్యాంక్ యూ సుధారాణి మేడం. థ్యాంక్ యూ సో మచ్. అయ్యమ్మా మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ సార్ మార్నింగ్. హలో మేడం. సార్ సిఎన్సి గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను సార్. చాలా బాగా అర్థమైంది. కాకపోతే సార్ 2వ తారీఖు కూడా సిఎన్సి ఎందుకు చేయాలనేది కూడా చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఇప్పటి నుంచి మేము కానీ మా టీం కానీ లాస్ట్ మంత్ కూడా మేము సిఎన్సిలోనే 2వ తారీఖే చేశాం సార్. ఈ నెలలో కూడా మేము మా టీము అందరం కలిసి 2వ తారీఖే సిఎన్సి చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాల్యుబుల్ టైం సార్. సూపర్ సూపర్ అయ్యమ్మా మేడం. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. ఐమా మేడం కూడా ఎల్ఓపి వచ్చింది సార్ ఈ మంత్. ఓ కంగ్రాచులేషన్స్. వెరీ స్పీడ్ మేడం. ఎన్నో నెల ఇది? గోల్ డైరెక్టర్ విత్ ఎల్ఓపి. ఎన్నో నెల మీరు జాయిన్ అయ్యి ఇప్పటికి? జాయిన్ అయ్యి 8 months అవుతుంది సార్. వర్కింగ్ చేస్తూ 5 months సార్. సూపర్. గోల్డ్ డైరెక్టర్ ఒక ఎల్ఓబి. అవును సార్. ఓ సూపర్ మేడం. అసలు పార్ట్ టైం కదా మీది? అవును సార్, పార్ట్ టైం సార్. పార్ట్ టైం సచివాలయం ఎంప్లాయీ, రోజుకు 2-3 గంటలు పనిచేస్తూ 5 నెలల్లో గోల్డ్ డైరెక్టర్ ప్లస్ ఎల్ఓబి. ఫుల్ టైం ఇచ్చే వాళ్ళం మనం ఏం చేస్తున్నాం అనేది చాలా మంది గమనించాలి. సూపర్ మేడం, సూపర్. మొన్న ఎన్ని సిఎన్సీలు తీశారు మీరు? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా మీరు ఎన్ని సిఎన్సీలు తీశారు లాస్ట్ టైం? లాస్ట్ టైం మై 17 సిఎన్సీలు సార్. సూపర్. 17 సిఎన్సీలు తీశారు లాస్ట్ టైం 2వ తారీఖు. అవును సార్. సూపర్ మేడం. గ్రేట్ జాబ్. త్వరలో మీరు 2వ ఎల్ఓబి కూడా తీసుకుంటారు మేడం. మీరు అనుకున్నట్టుగా స్టేజ్ ఎక్కి లీడ్ చేసే కొండేపు టీం లీడ్ చేసే స్థాయి వస్తుంది మీకు త్వరలోనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ థ్యాంక్ యువర్ యూ. కోఆపరేషన్ సార్. మేము అడిగిన టైంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి మీ పక్కన పెట్టేసి మాకు సండేస్ టైం ఇవ్వడం చాలా మాకు సంతోషం సార్. మేము మా టీం ముందుకెళ్తున్నామంటే మీరు ఆనంద్ సార్, రవి సార్ మాకు ఇచ్చిన సపోర్టింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లాగే మమ్మల్ని ఆదరిస్తూ మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా తల్లి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పొన్నం నాగేశ్వరరావు, నాగేశ్వరినా పూర్తి పేరు రావట్లేదు అక్కడ. హలో నాగేశ్వరరావు అండి. మా నాగేశ్వరరావు, పొన్నం నాగేశ్వరరావు మాట్లాడా. చెప్పండి. సార్ సిఎంసి గురించి చాలా బాగా చెప్పారు సార్. ఇక నుంచి 2వ తారీఖే చేస్తాను సార్. కొత్త వాళ్ళకి కూడా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెంకటేశ్వరమ్మ. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు వెరీ నాకు గుడ్. బాగా అర్థమైంది సార్. సిఎన్సి అనేది అంటే కొత్తగా 15వ తారీఖు జాయిన్ అయిన వాళ్ళకి కూడా సిఎన్సి అనేది ఎలా చెప్పాలి అనేది క్లారిటీ వచ్చింది సార్. రిక్రూట్మెంట్, కన్జ్యూమ్, రీటైల్ అనేది కూడా నేను నేర్చుకున్నాను సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తారకరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తారకరావు గారు. గుడ్ మార్నింగ్.
సిఎన్సి గురించి బాగా చెప్పారు సార్. ఎస్ సిఎన్సి ఎలా ఎలా ఉపయోగించుకోవాలన్నది కొంచెం బాగా అర్థమైంది. మన బాగా మనం 2వ తారీఖు తీయాలి తారకరావు గారు సిఎన్సి. కంపల్సరీ చేస్తా సార్. 2వ తారీఖు తీయాలి. అదొకటి సూపర్ బాగా సూపర్. అర్థమైంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూడండి భయం పోతల్లా, రోజు ఇట్లా కాసేపు మాట్లాడుతూనే భయం పోతుంది తారకరావు గారు. ఏం లేదు ఆడ, ప్రతిరోజు మనకు నచ్చింది మాట్లాడుతూ ఉంటే అలవాటు అయిపోతారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కొంచెం స్పీడ్గా చాలా మంది ఉన్నట్టున్నారు. నెక్స్ట్ జాలయ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. విజయ్ జాలయ్ సార్, సార్, గుడ్ మార్నింగ్. మీకు మెనీ థ్యాంక్స్ అండ్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు చెప్తానంటే సార్, నేను మైసూర్ ట్రిప్లో ఒక కునికేసా. ఆ కునికేసినప్పుడు ఈ 3 డైమండ్ వ్యవహారాలు చెప్పినప్పుడు అర్థం కాకుండా తర్వాత నేను సురేష్ సార్ని అడిగాను, నాకు ఇది కంపల్సరీగా చెప్పాలి, ఏం అర్థం కాలేదని. నేను ఫస్ట్ జాయిన్ అయిన, నేను న్యూ జాయిన్ అండి సార్ విజయ్ సార్. నాకు తొలిలోనే ఓకే నేను సార్. ఫస్ట్ జాయిన్ అప్పుడే 3 CNC తీసేసాను. అది వావ్ నాకేం సూపర్. అర్థం కాకపోతే నాకు దేవుడిచ్చిన మనవరాలు దప్పనంపాడు ఆదిలక్ష్మి ద్వారా నేను ఇవన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు విజయ్ సార్ మీరు చెప్పినందువల్ల నేను ఇప్పుడు మా మనవరాలకు చెప్పే స్థాయికి వచ్చాను. చాలా థ్యాంక్స్ వావ్ సార్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జాలయ్ సార్. సార్ థ్యాంక్ యూ. ఓకే. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జాలయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శివ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ చక్కని సిఎన్సి గురించి చక్కగా చెప్పారు సార్. సిఎన్సి చేస్తున్నా కానీ 2 నుంచి స్టార్ట్ చేసి 10 లోపల చేస్తున్నా సార్. రేపు 2వ తారీఖు ఖచ్చితంగా నేను సిఎన్సి 2వ తారీఖున చేస్తాను సార్ ఖచ్చితంగా. అంతేకాకుండా మన సుబ్బయ్య శెట్టి గారు చెప్పారు 3 పాయింట్లు బాగా కనెక్ట్ అయింది సార్. నాకైతే 50% ఉంది. ఎలా అనుకుంటా ఉన్నాను సార్ ఇప్పుడే రాత్రి నుంచి. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా నాకు కావాల్సిన నేను తీసుకొని మిగతావి ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. తల్లా మల్లికార్జున్ సార్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్. విజయ్ సార్ డబుల్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు క్లారిటీగా సార్ ఒక డౌట్, ఇంకొక డౌట్. అది వచ్చేసి సిఎన్సి మేము స్టార్టింగ్ నుంచి 3 తీసుకుంటున్నాను. ఒక ఐడికి వచ్చేసి ఇంకెన్ని అవకాశం ఉంటుంది? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4 months అయిపోయినాక ఎన్నో తారీఖు ఫ్రీ యాప్ వాచర్ వస్తుంది సార్? ఈ 2 డౌట్ సార్. ఒక డౌట్ 15వ తారీఖు తర్వాత ఒక్కసారి న్యూ ఐడి తీసుకోవడం, అది డౌట్ ఉండింది, అది క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ. ఆ 2 ఓకే డౌట్. సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒకటి మనకి సిఎన్సి ఆఫర్లో ఓచర్ అనేది తీసుకోవటం ఉండదు. 17వ తారీఖు లేదా 19వ తారీఖు నుంచి ఓచర్ అనేది వస్తుంది. 19వ తారీఖు నుంచి మనం వెళ్ళి మనకు కావాల్సిన ఆ 2515 ప్రోడక్ట్లు తీసుకోవచ్చు. అయితే 5వ నెల సార్, 4 నుండి 5వ నెల. 4 నెలలు కంప్లీట్ అవ్వాలి. 4 కంప్లీట్ అయిన తర్వాత 5వ నెలలో 17వ తారీఖు లేదా 19వ తారీఖు మనకు ఓచర్ వస్తుంది. థ్యాంక్ యూ. పోతే సార్ ఒక ఐడికి ఎన్ని సిఎన్సీలు ఎలిజిబుల్ అవుతాయి సార్? మన ఓపిక సార్, ఎన్నైనా తీసుకోవచ్చు సార్. 3 అని కట్ ఆఫ్ పెట్టారు సార్, అందుకోసం డౌట్ ఉండింది. ఏం లేదు సార్, తీసుకోవచ్చు. విజయ్ సార్, సార్ ఒక ఐడి మీద 4 సిఎన్సీల వరకు వర్తిస్తే స్టార్టింగ్ లో విన్నాను సార్. నేను అందుకని చెప్పి 4 తీసుకుంటున్నాను. మీకు కొంచెం ఒక దాని మీద ఉందా క్లారిటీ? ఉంది సార్, తీసుకోవచ్చు అన్న. నేను అడిగి కనుక్కున్నాను, తీసుకోవచ్చు. ఎన్నైనా తీసుకోవచ్చు. 10 సిఎన్సీలు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్. ఓకే ఓకే. ఆల్రెడీ థ్యాంక్ మాకు యూ. ఆల్రెడీ ఇక్కడ సార్ ICNC తీసుకుంటున్నారు. ఓకే సూపర్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 3 ఫాలో అవుతున్నా సార్. విజయ్ సార్ సార్ 4 తీసుకోవాలి, 5 తీసుకోలేరు. కంపెనీ నాకు మొన్న వీడియో వాళ్ళు చెప్పారు 5ది కూడా తీసుకున్నారు ఆల్రెడీ. లేదు లేదు లేదు, 4 చెప్పు. సరే ఓకే మాధవరా సార్. సార్, ఒకసారి దాని మీద కొంచెం గుడ్ మార్నింగ్ సార్ మాధవరెడ్డి సార్ సార్. గుడ్ మాధవరా మార్నింగ్. సార్ వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన దొరకడు. ఆయన నారదుడు లాంటి వాడు, వెళ్ళిపోతాడు. క్షణం కూడా ఉండడు. ఒక మెరుపుతీగలాగా ఒకసారి అట్లా వచ్చి వెళ్ళిపోయాడు. అంతే. ఇంక మళ్ళీ ఎక్కువ మాట్లాడితే పట్టుకుంటారు ఆయన్ని. ఆ, ఇంకోసారి థ్యాంక్ యూ. క్లారిటీ థ్యాంక్ యూ. తీసుకున్నాం సార్. నాకు లాస్ట్ టైం చెప్పిన వాళ్ళు 5 తీసుకున్నారు ఆల్రెడీ. దాని ఇంకోసారి మీద కనుక్కున్నాం. కొంచెం నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఒకసారి కనుక్కొని చెప్దాం మల్లికార్జున సార్. ఓకేనా? కస్టమర్ ఓకే కేర్ తో సార్. మాట్లాడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ కమలాకర్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు దాకా బిజీగా ఉన్నా సార్. జాయినింగ్ ఫుల్ అయినట్టుంది నువ్వు పెందలాడ అటెండ్ అవ్వాలా సార్. 5:45 నుంచి కొడతా ఉన్నా సార్, కాలేదు. 5:45 కాదు, 5:30కి అయిపోయింది వ్యవహారం. అందుకే ఇప్పుడు చూస్తా ఉన్నా అప్పటి నుంచి. ఇప్పుడు కనెక్ట్ అయింది మాట్లాడండి సార్. మాట్లాడండి సార్ తోటి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. కొత్త జాయినింగ్ నెల అయింది సార్ చేసి. అది చెప్పండి సార్. సార్ సురేష్ సార్. సార్ ఏంది నువ్వు ఫీడ్బ్యాక్ చెప్పమని ఏంది కాదు. ఈ సెషన్ మీద నీకేమో డౌట్లు ఉంటే అడగమన్నాం. సెషన్ నేను వినలేదు కదా సార్. వినలేదు కదా. అయితే ఇంకా చెప్పేది ఏముంది? ఓకే మరా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మంచి సెషన్ మిస్ అయినావు నువ్వు. ఏం లేదు, సిఎన్సి 2వ తారీఖు తీసుకోవాలా, కింద వాళ్ళ చేత తీపిచ్చాలా. ఓకేనా? థ్యాంక్ యూ. సుధారాణి మేడం, కొంచెం స్పీడ్గా లాస్ట్కి వచ్చాం. చాలా మంది ఉన్నారు. సార్ కొంచెం లేట్ అయిపోయింది. ఆనంద్ సార్ కంటిన్యూ చేద్దామా? అది ఫీడ్బ్యాక్ సెషన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఆనంద్ సార్. మేడం అదే కంటిన్యూ అంటే కన్క్లూడ్ చేద్దాం సార్. ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఏమన్నా ఒకసారి ఎండింగ్ వర్డ్స్ చెప్పేసి. అవునవునవును. మీరు ఒక్కరు చెప్పండి అమ్మా, పర్లేదు. మా వాయిస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సారు సిఎన్సి గురించి బాగా చెప్పారు సార్. సార్ మరి 4 months సిఎన్సి తీసుకున్నాక 5th month కూడా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు కదా సార్. ఆ నెలలో కూడా సిఎన్సి తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా సార్? తీసుకోవచ్చు మేడం, అదేముండదు. సిఎన్సీ అనేది 4 నెలలు కంప్లీట్ అయితే 5వ నెలలో వచ్చి వస్తుంది. 5వ నెలలో కూడా మనకు 5వ నెల నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. గ్యాప్ అనేది ఇవ్వకుండా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రతి ప్రొడక్ట్ కూడా ప్రతి నెల అవసరం ఉంటుంది కాబట్టి ఆ ఓచర్లో వచ్చినాయి సపరేట్ పెట్టుకోవచ్చు. ఏది కావాలంటే అది మన ఇష్టం వచ్చినాయి తీసుకోవచ్చు. కాబట్టి 5వ నెల నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. 5వ నెల నుంచి మళ్ళీ ఫస్ట్ మంత్ స్టార్టింగ్ లో వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయొచ్చు మేడం. కంటిన్యూ చేస్తేనే బెనిఫిట్. ఎందుకంటే గ్యాప్ అనేది రానివద్దు. గ్యాప్ అనేది రావడం వల్ల మనకి లాస్ అవుతుంది. ఎందుకంటే 1 month పోస్ట్ పోన్ అవుతుంది కదా, మళ్ళీ సెకండ్ ఫ్రీ ప్రొడక్ట్ రావడానికి, ఓచర్ రావడానికి. అవునవును, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. సారీ ఫర్ ద డిలే. ఇక మిగతా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఏమనుకోవద్దని, టైం డిలే అయిపోయింది. చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సో మనకు కావాల్సిన పాయింట్స్ ఏమన్నా, మీరు క్వశ్చన్స్ ఏమైనా అడగాల్సి ఉంటే మీ అప్లైనర్స్ కాల్ చేయండి. డౌట్స్ ఏమైనా సిఎన్సి మీద ఉంటే దాన్ని క్లారిటీ తీసుకోండి. ఒకసారి మీ అందరికి అవకాశం ఇవ్వలేకపోయినందుకు, ఒకేసారి చాలా మంది రావటం వల్ల టైం డిలే అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ ఆపర్చునిటీ నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఓకే, మీటింగ్స్. థ్యాంక్ యూ విజయ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. మర్చిపోయాను ఒక చిన్న విషయం. నాకు రీసెంట్ గా చెప్పారు ఈ లాజిక్ కూడా. ఎందుకంటే చాలా మంది 2వ తారీఖు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలన్న దానికి ఇంకో లాజిక్ ఏంటంటే, 2వ తారీఖు మనం ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల మనం ప్రతి ఒక్కరం కూడా వెస్టేజ్ లో హోమ్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. హోమ్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. మనం ఏదైతే హోమ్ మీటింగ్ వెళ్ళామో ప్రతి ఒక్క చిన్న ఏదో తీసుకున్న సిఎన్సీ లో ఉన్న ప్రొడక్ట్ ఏదో ఒకటి, ఒక సోప్ పేస్ట్ ఏదో ఒకటి మనం ఎప్పుడైతే హోమ్ మీటింగ్ లో మనం రిటైలింగ్ చేయగలుగుతామో ఆటోమేటిక్ గా మనం తీసుకున్న సిఎన్సీ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా సేల్ అయిపోతాయి, రీసేల్ అయిపోతాయి. కాబట్టి ఆ విధంగా తీసుకుంటే 1 కాదు 2, 3 సిఎన్సీలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా ఒక 5 హోమ్ మీటింగ్స్ అయినా చేస్తారు, లేదా మినిమం 3 హోమ్ మీటింగ్స్ అయినా చేస్తారు. కాబట్టి మన ప్రొడక్ట్ అనేది రిటైలింగ్ అయిపోతుంది. కాబట్టి 2వ తారీఖు తీసుకుంటే, 4వ తారీఖు తీసుకుంటే ఆ షార్ట్ పీరియడ్ లో ఆ 15 రోజులు అవ్వదు. ఎప్పుడైతే 2వ తారీఖు తీసుకుంటే నెలమంతా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రొడక్ట్ మన దగ్గర ఉండకుండా ఆటోమేటిక్ గా రిటైలింగ్ అయిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సూపర్ ఇన్ఫర్మేషన్ సార్. ఇది అర్లీ బొమ్మ ఫస్ట్ పడాలి, ఇది లాస్ట్ లో పడింది. చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో తీసుకుంటే నెల మొత్తం ఖర్చు అవుద్ది. హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ప్రొడక్ట్లు ఏమైనా ఉన్నా కానీ మనం ఇచ్చేసుకుంటా ఉంటాం. కళ్ళ ముందు ప్రొడక్ట్ ఉంటే చూస్తా ఉండలేము. సూపర్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. విల్ మీట్ సూన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని 2వసారి మరలా నాకు ఇచ్చినందుకు సురేష్ సార్, ఆనంద్ సార్, ప్రసాద్ సార్, రవి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Meetings leaders, please release the posters.
థ్యాంక్ యూ సో మచ్. సో నెలకు 48 లక్షలు తీసుకునే వ్యక్తి భారతదేశంలోనే వెస్టేజ్ కంపెనీలో హైయెస్ట్ ఇన్కమ్ అర్నర్. ఓకేనా, మన సిద్ధార్థ్ సింగ్ తర్వాత వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్కమ్ అర్నర్స్ సుబ్బయ్య శెట్టి సార్ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి మన అదృష్టం సార్. ఎందుకంటే మన ఎంఎస్ఆర్ గురువు గారు అందరూ మైసూర్ లాగా వెళ్ళలేరు కదా, ఎక్కడో ఉన్న వ్యక్తి మన లోకల్లోకి తీసుకొని వస్తే ఆ గొప్పతనాన్ని జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి చాలా చిన్న ప్రాంతం ఒంగోలు అనేది ఆయన రేంజ్కి చాలా చిన్న ప్రాంతం సార్. బట్ మన మీద ఉన్న ఆధారంతో ఇక్కడ ఏరియాలు మొత్తం డెవలప్ అవ్వాలని చెప్పి పర్టికులర్ గా ఆంధ్ర ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మన మహాగురు ఎంఎస్ఆర్ గారు. సో దయచేసి ఒంగోలు రావడం జరుగుతుంది. సో మన టీం ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాలి. మన గురువు గారు అంటారు అలాంటి వ్యక్తి ఎదురుగా కూర్చోబెట్టుకుంటే చాలు. మనం కూర్చున్న అలాంటి వ్యక్తి ఎదురుగా మన టీం కూర్చున్నా. సార్ ఎవరు ఒకసారి మ్యూట్ చేయండి. సో అలాంటి వ్యక్తి ఎదురుగా మనం ఉన్నా గానీ జన్మ ధన్యమైపోతుంది సార్. అలాంటి గొప్ప వ్యక్తి ఒంగోలు రావడం జరుగుతుంది. దయచేసి మనకి ఎన్ని పనులున్నా కీ లీడర్స్ మొత్తం మీకు టీం వచ్చినా రాకపోయినా ఫర్గెట్ అబౌట్ ద టీమ్ సార్. నేను మైసూర్లో తెలుసుకున్నదే, టీములు ముందు రావు సార్, టీములు ముందు తర్వాత వస్తాయి. ముందు మనం రావాలి, మనం వచ్చి కూర్చోవాలి యూనిఫామ్ తోటి, టీములు దానంతా తర్వాత వస్తాయి. దయచేసి నాకెవరు రావట్లేదు, నేను పిలిచాను రావట్లేదు పక్కన పెట్టండి. చాలా మంది లీడర్లు మీటింగ్ రావట్లేదు. ఏంటంటే నేను చెప్పిన వాళ్ళు ఎవరు రావట్లేదు. వస్తారు సార్, ఇది బిజినెస్. ఇది నీకు తెలవటం వచ్చాక వస్తారు, నీకు మాట్లాడటం వచ్చాక వస్తారు సార్. దయచేసి మైండ్ లో గుర్తుపెట్టుకోండి. ఎవరు వచ్చినా రాకపోయినా యూనిఫామ్ వేసుకొని కూర్చొని మీటింగ్ వినేయాలండి. టీం ఆటోమేటిక్ గా వస్తుంది. నేను ఎంఎస్ఆర్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఆడ మైసూర్లో జ్యోతి మేడం, రష్మిక మేడం వీళ్ళంతా 6 నెలలు 1 year దాకా ఒక్కలే వచ్చేవాళ్ళంట. ఎంఎస్ఆర్ గారు చెప్పడం జరిగింది. స్టార్టింగ్ లో టీం ఎవరు వచ్చేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా టీంలు మీటింగ్లకు వచ్చి కూర్చునేవాళ్ళు. భగవంతుడు వాళ్ళ కష్టము, వాళ్ళ బాధ, వాళ్ళ యొక్క డిసిప్లిన్ చూసి టీం ఇవ్వడం జరిగిందని చెప్పాడు. సో లీడర్స్ మీరు అందరూ కూడా ఒంగోలు చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ కూడా అందుబాటులోకి రావాలి. సో అట్లాగే నెక్స్ట్ కావలి, నెక్స్ట్ డే కావలి సండే. సో సండే ఎట్టైనా చర్చి కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు సాటర్డే రావచ్చు. లేదు సార్ సండే ఇబ్బంది లేదన్న వాళ్ళు ఒంగోలు మిస్ అయ్యే వాళ్ళు కావలి వెళ్ళొచ్చు. కావలి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ కూడా బాగా టీం ప్రమోట్ చేసుకోండి సార్. గొప్ప అవకాశం, చాలా చాలా గొప్ప అవకాశం. మనం మన టీంతో కలిపి మీటింగ్ లో ఉండాలి. టీం రాకపోయినా పర్వాలేదు, మనం ముందు ఉండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ గుంటూరు 4th సార్, 4th కదా అది సార్. 3వ తేదీ 2వ తేదీ ఒకసారి నాకు పోస్టర్ ఆనంద్ సార్ లేదా ఇంకా అది 4th సార్, 4th గుంటూరు. థ్యాంక్ యూ. 4th గుంటూరు సార్. సో వన్స్ అగైన్ గుంటూరుకి ఎక్కువ మీటింగ్స్ వస్తున్నాయి. గుంటూరులో ఉన్న లీడర్స్, చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన టీం లీడర్స్ కావచ్చు, ఏ టీం లీడర్స్ అయినా కానీ మహా గురూజీ ఎక్కువ సార్లు వస్తున్నారు. అలాంటి ప్లేస్ లో మీకు టీం రావట్లేదంటే 100% మీదే రాంగ్. ఎందుకంటే గుంటూరులో లెగ్గబడిందంటే అది అదృష్టం సార్. ఎందుకంటే మన ఎంఎస్ఆర్ గారు స్థిర నివాసం అయిపోయింది. అది మాటికి వస్తున్నారు, మాటికి డేట్లు ఎక్కువ వస్తున్నాయి. బట్ మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు సుబ్బయ్య శెట్టి సార్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. సో గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ డేట్ ని, ఆ మీటింగ్స్ ని ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ. ఎస్, గుంటూరు ఆల్రెడీ 250 టికెట్స్ రిజర్వ్ అవడం జరిగింది. అద్దంకి అలాగే. అద్దంకి మన ఒంగోలు రోజే కదా సార్? ఒంగోలుకి మార్నింగ్, అద్దంకి ఈవినింగ్. నో సార్, ఇది సండే. సారీ, గుంటూరు రోజు కావలి రోజు ఉంటుంది కదా ఇది. కావలి మార్నింగ్, అద్దంకి కావలి మార్నింగ్ సార్, మధ్యాహ్నం అద్దంకి. అద్దంకిలో బాగా టీమ్స్ రైజ్ అయిపోయినాయి. మన డిప్యూటీ తహసీల్దారు అక్కడికి వచ్చాక. సో మీ చుట్టుపక్కల చాలా ప్రీ ప్లాన్డ్ గా ముందుగా డేట్ లాక్ చేసుకోండి. అప్పటికప్పుడు చేయొద్దు సార్, డేట్ ముందుగా లాక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా పనుల్లో ఉంటారు మన కింద వాళ్ళు. దయచేసి మీరు ముందు రోజు చెప్పి వస్తావా కాదు సార్. 3వ తేదీ ఎక్కడికి పోవద్దు. ఇన్విటేషన్ లోనే బిజినెస్ మొత్తం ఉంది సార్, దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఇవి మీటింగ్స్. సో మనం ఎప్పుడు దాకా మాట్లాడుకున్న విధంగా 2వ తేదీ అందరివి నాతో సహా సార్ మొత్తం సిఎన్సి ఎంతమంది చేస్తారనేది నాకు రేపు జూమ్ లో దీని గురించి మాట్లాడుకుందాం. ఎంతమంది సిఎన్సి చేయాలి ఎట్లా అనేది. ఎందుకంటే ఇదే బిజినెస్, చాలా సింపుల్ టెక్నిక్. మనం చేస్తూ మన కింద వాళ్ళ చేత చేయించుకోవాలి.
మనం చేస్తే ఆటోమేటిక్గా గ్రూప్లో పోస్టర్ పెడితే ఆటోమేటిక్గా కొత్త వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు సిఎన్సి చేయాలి? సింపుల్ లాజిక్ సార్. కిరాణా కొట్లో రేట్లకి ఈ ప్రొడక్ట్ మనకు దొరకాలి అంటే తక్కువ రేటుకి ఈ ప్రొడక్ట్లు దొరకాలి అంటే మనం సిఎన్సిలో ఉండాలి. ఆ ఇంపార్టెన్స్ చెప్పండి. చెప్పి సిఎన్సికి మనం ఉండాలి, మన కింద టీం ప్రమోట్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆనంద్ సార్, రవి సార్ అండ్ ప్రసాద్ సార్, దినేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద లీడర్స్. థ్యాంక్ యూ. ఓకే, క్లోజ్ చేయనా సార్? Yes, you can close the Zooms. Thank you. Thank you.